అందరికీ నమస్కారం. ఈరోజు మనం పురుషులు కుజగ్రహవాసులు, స్త్రీలు శుక్రగ్రహవాసులు అనే పుస్తకంలోని 3వ అధ్యాయం చదువుకుందాం. ఇంతకంటే ముందు మనం 2 రోజులు చూసాం కదా! ఏమన్నాం? అందులో మగవాళ్ళేమో ఎప్పుడూ సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరు. పరిష్కారాన్ని వెంటనే కోరుకుంటారు. ఆడవాళ్ళేమో వాళ్ళతో ఎక్కువ మానసికంగా సమయాన్ని గడపడాన్ని ఇష్టపడతారు. కాబట్టి మగవాళ్ళు మీరు వినడం నేర్చుకోండి. ఆడవాళ్ళు మీరు ఇది తప్పు, అది తప్పు, ఇలా చెయ్, అలా చెయ్ అని మీ ప్రేమని వ్యక్తపరచకుండా కాస్త ఆగి, మీ భర్త మిమ్మల్ని సలహా అడిగినప్పుడు ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు ఇద్దరు బావుంటారు. మన ప్రేమ మరింత పెరుగుతుంది. అలా కాకుండా మనం ప్రేమతోనే ఏవండీ ఇలా చేయండి అని చెప్పినా మగవాడు అనుకుంటాడు, ఆడదానికి నేను లోకువైపోయాను. నాకు రాదని ఈవిడ అనుకుంటుంది. నా మీద ప్రేమ లేదేమో ఈమెకి అని అతననుకుంటాడు. నిజానికి ఆడపిల్లకి ప్రేమతోనే చెప్తుంది. ఏవండీ ఇలా కాదు అలా అండి. కానీ అతనికెలా అర్థమవుతుంది? నాకు మీద ప్రేమ లేదు. నా మీద చిన్న చూపుంది. నేను తెలివి తక్కువ వాడిని అనుకుంటుంది. అందుకని ఇలా చెప్తుంది అనిపిస్తుంది. అలానే మగపిల్లవాడు కూడా ఆడపిల్లని అంటే భార్యని చాలా ప్రేమిస్తాడు. అందుకని ఆవిడ కష్టపడకుండా ఉండడానికి ఒక సొల్యూషన్‌ని చూస్తాడు. ఎగ్జాంపుల్ నేను పిండి రుబ్బుతుంటే నాకు చేతులు నొప్పి పుడుతున్నాయండి అని చెప్పిందనుకోండి. వెంటనే ఒక మిక్సీ కొనిస్తే ఆవిడకి పరిష్కారం అవుతుంది అని అనుకుంటాడు. అది కొని తెచ్చేస్తాడు. కానీ ఆవిడేం కోరుకుంటుంది? అలా రుబ్బిన తర్వాత కాసేపు కూర్చొని, ఆ భుజం ఒత్తుతూ అంటే మసాజ్ లాగా చేస్తూ, "నా కోసం నువ్వెంత కష్టపడుతున్నావో కదా! నా గురించి నువ్వింత శ్రద్ధ తీసుకుంటున్నావు కదా! నువ్వు నన్నింత ప్రేమిస్తున్నావా?" ఇలాంటి ముద్దు ముద్దు మాటలతో బుజ్జగిస్తూ ఆమెతో సమయం గడపడాన్ని ఆమె కోరుకుంటుంది గానీ, వెంటనే "నువ్వు మిక్సీ తెచ్చేసేయ్, నేను మరిన్ని వాయిలు ఇడ్లీలు చేసి పెట్టేస్తాను." ఇది కాదు. అది ఆడ, మగ ఇద్దరూ కూడా అర్థం చేసుకోగలిగితే బావుంటుంది అని ఈ పుస్తకంలో చెప్పారు. మరి నాకైతే వెంటనే చదివేయాలనిపిస్తుంది 'పురుషులు ఒంటరి గుహల్లోకి, స్త్రీలు మాటల్లోకి' అనే విషయాన్ని. స్త్రీ పురుషుల మధ్య కనిపించే అతి పెద్ద తేడాల్లో మానసిక ఒత్తిడిని తట్టుకునేందుకు అనుసరించే పద్ధతి ఒకటి. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు పురుషుడు తన సర్వశక్తుల్ని దాని మీదే కేంద్రీకరించి ముడుచుకుపోతాడు. ఒత్తిడికి గురైనప్పుడు మహిళలు తమ ఉద్వేగాన్ని బాహాటంగా వ్యక్తం చేస్తూ మానసికంగా మరింత కలవరపడతారు. ఇలాంటి సందర్భాల్లో మానసిక ఊరటను పొందడానికి సంబంధించి పురుషుల అవసరాలు స్త్రీల అవసరాల కంటే భిన్నంగా ఉంటాయి. సమస్యల్ని పరిష్కరించుకోవడంలో అతను చిత్తశాంతిని పొందుతాడు. సమస్యల గురించి చర్చించడంలో ఆమె మానసిక ఊరట చెందుతుంది. ఈ తేడాని అర్థం చేసుకోలేకపోవడం, ఆమోదించలేకపోవడం వల్ల మన అనుబంధాలు విచ్ఛిన్నమవుతుంటాయి. ఒక సాధారణ ఉదాహరణ పరికిద్దాం. అంటే చూద్దాం. అంతకంటే ముందు ఇక్కడ చిన్నదండి. మగపిల్లాడికి ఏంటంటే, ఆ ప్రాబ్లమ్ వచ్చిందంటే వెంటనే సొల్యూషన్ దొరకాలి. దాని కోసం ప్రయత్నం చేస్తాడు. అలా ప్రయత్నిస్తున్నప్పుడు అతనికి సొల్యూషన్ దొరక్కపోతే చాలా బాధపడిపోతాడు, నీరసించిపోతాడు. అదే ఆడపిల్ల ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరకడం కంటే, ఆ ప్రాబ్లమ్‌ని అలా చెప్పుకుంటూ, దాని గురించి అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, కాస్త ఊరట పొందడానికి ఆవిడ ఇష్టపడుతుంది. కాబట్టి ఇలాంటి 2 వేరు వేరు స్వభావాలు కదా! కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోగలగాలి. ఇప్పుడు ఉదాహరణ చూద్దాము. టామ్ ఇంటికి వచ్చిన వెంటనే పత్రికల్ని చదువుతూ విశ్రాంతి తీసుకోవాలనుకుంటాడు. రోజంతా ఎన్నో అపరిష్కృత అంటే పరిష్కారం లేని సమస్యల్ని ఎదుర్కొని అతను మానసిక ఒత్తిడికి గురై ఉంటాడు. వాటిని మర్చిపోవడం ద్వారా ఆ ఒత్తిడి నుంచి బయటపడాలని అతను కోరుకుంటాడు. అయితే అతని భార్య మేరీ కూడా ఆ రోజు ఎంతో మానసిక ఒత్తిడికి గురయింది. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలని ఆమె కూడా కోరుకుంటుంది. అయితే తాను ఆ రోజు ఎదుర్కొన్న సమస్యల గురించి భర్తతో చర్చించడం ద్వారా మానసికంగా ఊరట చెందాలని ఆమె వాంఛిస్తోంది. కానీ ఒత్తిడి నుంచి బయటపడేందుకు వాళ్ళు ఎంచుకున్న మార్గాల్లో వ్యత్యాసం వల్ల ఇద్దరి మధ్య చోటు చేసుకున్న ఒత్తిడి క్రమేణా పరస్పర వ్యతిరేకతగా మారిపోయింది. మేరీ అతిగా వాగుతుందని టామ్ లోలోపల భావిస్తున్నాడు. అదే సమయంలో భర్త తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని మేరీ చింతిస్తోంది. అంతే కదా అండి! ఈ టామ్ ఏమో అబ్బా! కాస్త రిలాక్స్‌డ్‌గా ఉండాలి. ఇవన్నీ మర్చిపోవాలి అన్నట్లుగా ఉంటాడు.
అప్పుడే మేరీ వచ్చేసి ఈవిడ ప్రాబ్లమ్స్ అన్నీ చెప్తూ ఉంటుంది. అతనికి మామూలుగానే వినే ఓపికుండదు. అందులోకి ఇలాంటి సిట్యుయేషన్‌లో అసలే ఉండదు. అందుకని అతను సైలెంట్‌గా ఉంటే మేరీ అనుకుంటది, ఇతను ఇంత సైలెంట్‌గా ఉన్నాడు. నేనేం చెప్తున్నా వినట్లేదు. దానికి రియాక్ట్ అవ్వట్లేదు. అంటే ఇతను నన్ను కేర్ చేయట్లేదు అనుకుంటుంది. తామిద్దరి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అర్థం చేసుకోకపోవడం వల్ల వారి మధ్య అగాధం మరింతగా పెరిగిపోతుందే తప్ప తగ్గడం లేదు. అవునండి. ఇది అర్థమైంది నాకు. మీకెలా అనిపిస్తుంది? స్త్రీ పురుషుల మధ్య వైమనస్యాన్ని సృష్టించే ఎన్నో సందర్భాల్లో ఇది కూడా ఒకటి అని మీరిప్పటికే గ్రహించి ఉంటారు. ఈ సమస్య కేవలం టామ్, మేరీలదే కాదు. ప్రతి అనుబంధంలోనూ ఇది సర్వసాధారణమే. ఈ సమస్యకు పరిష్కారం టామ్, మేరీలు పరస్పర లైంగిక స్వభావాన్ని ఏ మేరకు అర్థం చేసుకున్నారన్న దాని మీదే ఆధారపడి ఉంది. వాళ్ళిద్దరి మధ్య నెలకొన్న ప్రేమ తీవ్రత కన్నా లైంగిక స్వభావాలకు సంబంధించిన పరస్పర అవగాహనే ఇక్కడ ప్రధానం. లైంగిక అనే పదం వచ్చిందంటే అది సెక్స్ గురించి కాదు. మగవాడి గురించి, పురుషుడు గురించి, పురుష స్వభావం గురించి ఆడపిల్ల తెలుసుకోవడం, స్త్రీ స్వభావం గురించి పురుషుడు తెలుసుకోవడం అన్నమాట. అలా ఇరువురి స్వభావాల గురించి ఆ ఇద్దరు తెలుసుకున్నప్పుడు తెలుసుకోవాలి. ఆ అవగాహనే ఇక్కడ ప్రధానం. ఆ తర్వాత ప్రేమ. ఇలా అవతల వాళ్ళ గురించి తెలియకుండా మనం ఎంత ప్రేమ చూపించినా అది వ్యర్థమే. వ్యతిరేకతనే తీసుకొస్తుంది. అదే చెప్తున్నారు. మహిళలు సమస్యల గురించి మాట్లాడినప్పుడే మానసికంగా ఊరట చెందుతారన్న విషయం అర్థం చేసుకోనంత వరకు టామ్‌కి ఏమనిపిస్తుంది? మేరీ అతిగా వాగుతుందనే అనిపిస్తుంది. ఆమె మాటల్ని పట్టించుకోవడమే మానేస్తాడు. అప్పుడు ఇంకేమవుతుంది? ఆమెకి కోపం వస్తుంది మేరీకి. ఇంకా టామ్ మీద ప్రేమ తగ్గిపోతుంది. అలానే మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికే టామ్ వార్తాపత్రికల్ని చదువుతుంటాడన్న విషయాన్ని అర్థం చేసుకోనంత వరకు, అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడనే అపోహలోనే మేరీ ఉంటుంది. మాట్లాడేందుకు సిద్ధంగా లేనప్పుడే, అతను తనతో మాట్లాడాలని ఆమె టామ్‌ను బలవంత పెడుతుంది. ఇప్పుడు ఆయన మనసు మంచిగా ఉండి మాట్లాడతాడనుకోండి, ఆ సమయంలో మనం చెప్పినా వింటాడు. లేదంటే అతనైనా ఏదైనా చెప్తాడు. అలా కాకుండా అతనే సమస్యల్లో ఉన్నప్పుడు, అతను ఆ ప్రశాంతతని కోరుకుంటున్నప్పుడు, అతని నోటి నుంచి మాట పెగిలే స్థితి లేనప్పుడు, మనం మాట్లాడు అని పీకితే ఆయనకి కోపం వస్తుంది. కష్టం అనిపిస్తుంది. ఇదేంటబ్బా! విసిగిస్తుంది రోజు అనిపిస్తుంది. అంతే అంటారు గదా! నాకు తెలిసి ఇది మంచిగా నేను మంచిగా చదువుతున్నట్లయితే మీకు అర్థమైతే, ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతూ ఉండేవే. ఓహో! నేను కూడా మా ఆయన్ని ఇలా తప్పుగా అనుకున్నానా? మా ఆవిడ వాగుతుంది అని అనుకున్నానే కానీ, ఆవిడ బాధ చెప్పుకుంటుంది అని అనుకోలేదే అని అనిపిస్తూ ఉంటుంది. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు స్త్రీ, పురుష స్వభావాల్లోని ఈ 2 వ్యత్యాసాల గురించి అర్థం చేసుకుంటే సమస్యల్ని పరిష్కరించడం సులువవుతుంది. కుజగ్రహం మీద, శుక్రగ్రహం మీద జీవన శైలి ఎలా ఉంటుందో పరికిస్తే స్త్రీ, పురుషుల స్వభావాన్ని గురించి మనకు మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు మనం అసల ఆడవాళ్ళ మానసిక స్థితి ఏంటి? వాళ్ళ ఆలోచన ఏంటి? మగవాళ్ళ స్థితి ఏంటి? అది ఆలోచన ఏంటి? ఇద్దరూ కూడా మనుషులే అయినప్పటికీ ఇద్దరు వేరు వేరుగా ఆలోచిస్తారు. ఇద్దరి స్వభావాలు వేరు వేరు. అదేంటో ఇప్పుడు చూద్దాం. కుజ, శుక్ర గ్రహాల మీద మానసిక ఒత్తిడిని జయించే మార్గాలు. అంటే ఆడవాళ్ళు ఎలా ఒత్తిడిని జయించాలి? మగవాళ్ళు ఎలా ఒత్తిడిని జయించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్ట్రెస్ రిలీఫ్ అన్నది మనకు అవసరం అనుకుంటున్నాను. కుజగ్రహ వాసి మానసిక ఒత్తిడికి గురైనప్పుడు తనను బాధించే విషయం గురించి మాట్లాడ్డాన్ని మానేస్తాడు. స్నేహితుని సహాయం అవసరమైతే తప్ప తన సమస్యతో అతను మరో కుజగ్రహ వాసిని బాధించడు. సమస్య ఎదురైనప్పుడు అతను మరింత ముభావంగా మారిపోయి తన ఒంటరి గుహలోకి వెళ్ళిపోయి దాని పరిష్కారం గురించి ఆలోచిస్తుంటాడు. పరిష్కారం లభించగానే అతను మానసికంగా కుదుటపడి తన గుహలోంచి బయటకొస్తాడు. ఈ గుహలోకి కాస్త మద్యం సీసా కూడా పట్టుకుపోతాడేమో అనుకుంటున్నాను. ఆయన ఎప్పుడైనా స్ట్రెస్‌లో ఉంటే, కష్టంలో ఉంటే, ఏదైనా బాధలో ఉంటే, దాన్ని చెప్పుకుంటూ వేరే వాళ్ళని బాధ పెడుతూ, లేదంటే ఇలా చేయడు. సైలెంట్ అయిపోతాడు.
ఈ డ్రింక్ చేయడం, అలా మత్తుగా పడుకోవడం ఇదే కదా! ఈ స్ట్రెస్‌లో నుంచి బయటపడ్డానికే మత్తుకి కూడా అలవాటైపోతూ ఉంటాడు. ఒక్కసారి తన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాయంటే ఇంకప్పుడు మామూలు మనిషి అవుతాడనమాట. ఒకవేళ అతను తన సమస్యకు పరిష్కారాన్ని కనుగొనలేకపోతే, దాని గురించి మరచిపోవడానికి వార్తాపత్రికల్ని చదవడం, లేదా ఏవైనా క్రీడల్లో పాల్గొనడం వంటివి చేస్తాడు. సమస్య నుంచి మనసును దూరంగా మళ్లించడం ద్వారా అతను మానసిక విశ్రాంతిని పొందుతాడు. ఒకవేళ అతని మానసిక ఒత్తిడి మరింత తీవ్రమైనదే అయితే, అతను అంతే తీవ్రమైన పనులకు అంటే కార్ రేసింగ్, ఏదైనా పోటీలో పాల్గొనడం, లేదంటే పర్వతారోహణ వంటి సవాళ్లతో కూడిన చర్యలకు పూనుకుంటాడు. ఇలా ఇవన్నీ కూడా అంటే నార్మల్ కానివన్నీ గూడా చేస్తూ ఉన్నాడు అంటే, అతను ఏదో స్ట్రెస్‌లో ఉన్నాడు. దాని నుంచి బయటపడ్డానికి అలా చేస్తున్నాడు. ఎప్పుడైతే అతని ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుందో, ఈ స్ట్రెస్ అన్నది పోతుందో, అప్పుడు ఆయన ప్రశాంతంగా ఉండగలడు. అలా ప్రశాంతంగా ఉండాలి అంటే, ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ దొరకాలి అంటే, అతను ఇంకా అతనిలా ఉండలేడు. చాలా సైలెంట్ అయిపోతాడు. ఎవరికీ ఏం చెప్పుకోడు. అలా ముభావంగా ఉంటాడు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదైతే ఓకే. అవ్వనిదైతే ఇప్పుడు మనం చెప్పాం కదా! మందులో మునిగిపోవడం, డ్రగ్స్‌లో తేలిపోవడం, లేదంటే కొండలెక్కడమో, లేదంటే ఏ బెట్టింగ్‌లో, ఏ ఆటలో, లేదంటే ఏ పనైతే అది. ఆ సాహసంగా ఉండే పనులు అలాంటివి చేస్తూ ఈ స్ట్రెస్‌ని మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తాడట. అయితే అలానే ఆడవాళ్ళు ఎలా? ఒక శుక్రగ్రహవాసి మానసిక ఒత్తిడికి గురైన రోజు లేదా వేదనకి గురైనప్పుడు దాని నుంచి బయటపడ్డానికి తనకు విశ్వాసపాత్రులైన మరో వ్యక్తితో తన సమస్యల గురించి చర్చిస్తుంది. తద్వారా మానసికంగా ఊరట పొందుతుంది. మానసికంగా అలజడి గురైనప్పుడు శుక్రగ్రహ వాసులు తమలో ఉవ్వెత్తున పోటెత్తే ఉద్వేగాల్ని ఇతరులతో పంచుకుంటారు. వెంటనే వారు మానసికంగా పడతారు. మానసిక ఒత్తిడిని జయించడానికి శుక్రగ్రహ వాసులు అనుసరించే మార్గం ఇది. ఇదండి విషయం. ఆడవాళ్ళు తమ బాధని మరొకరితో చెప్పుకుంటే, అది కూడా ఎవరితో అంటే వాళ్ళతో కాదు. వీళ్ళకి నమ్మకమున్న వాళ్ళతో చెప్పుకుంటే చాలా సంతోషంగా ఉంటారనమాట. నిజానికి నేననుకుంటాను, ఇలా లోపలున్న కోపమైనా, బాధైనా, ఇంకొకటైనా సరే, బయట ఎవరికైనా చెప్పేస్తే వెంటనే ఆహా! అలా స్ట్రెస్ మొత్తం తగ్గిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. సో, అందుకని మానసిక ఒత్తిడిని జయించడానికి శుక్రగ్రహ వాసులు అనుసరించే మార్గమిది. ఒకరితో ఒకరు తమ సమస్యల గురించి మనసు విప్పి మాట్లాడుకోవడాన్ని శుక్రగ్రహం మీద ప్రేమకు, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు. దాన్ని అదనపు బరువుగా పరిగణించరు. సమస్యలు ఎదుర్కోవడాన్ని ఒక అవమానంగా శుక్రగ్రహ వాసులు భావించరు. వారి దృష్టిలో స్వాభిమానం అన్నది సమర్థవంతంగా కనిపించడం మీద ఆధారపడి ఉంటుంది. ఉండదు. అమ్మో! క్షమించాలి. ఉండదు. అంటే మనం ఎంత బాగా పనిచేసాము అని కాదు. దాన్ని ఎంత బాగా ఒకరికొకరు చెప్పుకున్నాము. "నువ్వు కష్టాల్లో ఉన్నావా? నాకు చెప్పు. నేను తీర్చగలిగినా, తీర్చలేకపోయినా నువ్వు నాతో పంచుకో" అని చెప్తుంది ఆడపిల్ల. కానీ అతనేమంటాడు? పంచుకోవడం ద్వారా పరిష్కారం దొరకదు. దాన్ని నేను ఎదుర్కొని దాన్ని సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు నేను మగాడిని అని నా భార్య గూడా గొప్పగా అనుకుంటది. సో, అది చేసేదాకా నేనెవరికీ చెప్పను అనుకుంటాడు మగవాడు. ప్రేమాస్పదమైన అనుబంధాల్లోనే వారి స్వాభిమానం ఇమిడి ఉంటుంది. మనోభారానికి, సందిగ్ధానికి, నిరాశకు, అలసటకు గురైనప్పుడు తమ ఉద్వేగాల్ని వారు తోటివారితో ఎలాంటి దాపరికాలు లేకుండా పంచుకుంటారు. తన ఉద్వేగాల్ని, సమస్యల్ని పంచుకోవడానికి ప్రేమాస్పదులైన స్నేహితుల్ని కలిగి ఉన్నప్పుడే ఒక శుక్రగ్రహవాసి సంతోషంగా ఉంటుంది. ఒంటరి గుహల్లో ఏకాంతంగా తన సమస్యల్ని తానే పరిష్కరించుకున్నప్పుడు మాత్రమే ఒక కుజగ్రహవాసి సంతోషంగా ఉంటాడు. సంతోషానికి సంబంధించిన ఈ రహస్యాలు నేటి ఆధునిక జీవితానికి కూడా వర్తిస్తాయి. ఇదండి. మగపిల్లలేమో ప్రాబ్లమ్‌ని ఒంటరిగా సాల్వ్ చేసుకుంటారు ఎవరికీ చెప్పుకోకుండా. అది ఎంత కష్టమైనా సరే వాడిలో వాడే బాధపడుతూ, ఆ బాధని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక మందు దాగుతూ, ఇలా రకరకాల వేషాలు వేసుకుంటూ ఉంటాడు. అది చెడుతనమో లేదంటో విచ్చలవిడితనమో అని కాదు. మొదటగా అతనికి ఎలా తన బాధని హ్యాండిల్ చేయాలో తెలియకపోవడం. అందుకని ఇలా అయిపోతారు మగపిల్లలు. అదే ఆడపిల్లలు
ఒక మంచి ఫ్రెండ్ ఉంటే చాలు. లేదా ఒక 10 మంది ఫ్రెండ్స్ ఉంటే చాలు. లేదా ఒక యూట్యూబ్ ఛానెల్ ఉంటే చాలు. నాకీ బాధొచ్చింది. నేనిలా ఆలోచించాను. నాదిది. నాకీరోజు జ్వరం వచ్చింది. ఇలా చెప్పేస్తూ ఉంటారు. అలా చెప్పేస్తే వాళ్ళకున్న జ్వరం గూడా తగ్గిపోయినంత హాయిగా ఉంటుంది. ఇకపోతే ఒంటరి గుహల్లో సేద తీరడం. ఒత్తిడికి గురైనప్పుడు ఒక పురుషుడు తన మనసులోని ఒంటరి గుహలోకి జారుకొని సమస్య తాలూకు పరిష్కారం కోసం వెతుకుతాడు. లేదా దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తాడు. పరిష్కరించేందుకు సాధారణంగా అతను అత్యవసరమైన సమస్య లేదా అత్యంత క్లిష్టమైన సమస్యనే ఎంచుకుంటాడు. ఆ ఒక్క సమస్య మీదే అతను తన దృష్టిని ఎంతగా కేంద్రీకరిస్తాడంటే తాత్కాలికంగా అతను సర్వస్వం మర్చిపోతాడింక. ఇతర సమస్యలు, బాధ్యతలు అన్నీ అరమరుపు తెరల మాటున అణగారిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో పురుషుడు తన అనుబంధాలకు మరింత దూరంగా వెళ్ళిపోతాడు. అతనిని మరుపు ఆవహిస్తోంది. అతనిలో ప్రతిస్పందన నశిస్తుంది. ఉదాహరణకు అలాంటి సందర్భాల్లో అతనితో సంభాషించాలనుకుంటే అతని మనసులోని కేవలం 5% మాత్రమే మన అనుబంధాలకు అందుబాటులో ఉంటుంది. మిగతా 95% వేరే పని మీద నిమగ్నమై ఉంటుంది. అంటే ఆహ్, మనం అతనితో మాట్లాడాలనుకుంటే, అతను ఏదైతే సాల్వ్ చేయాలనుకుంటాడో దాని మీదనే మనసుంటది. మనం ఏమైనా చెప్తున్నా గూడా ఆయన ఏదో విన్నట్టు వింటూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో అతను పూర్తి స్థాయి స్పృహతో వ్యవహరించడం సాధ్యం కాదు. ఎందుకంటే తనను వేధిస్తున్న సమస్య గురించి అతను ఆలోచిస్తుంటాడు. ఓహో! అయితే ఇక నుంచి ఒకటండి. మన మొగుళ్ళు మనం చెప్పేది వినకుండా అలా ఏదో ఆలోచిస్తున్నారంటే, ఆహా! ఏదో సంగతుందయితే ఆయన గట్టిగా ఆలోచించేంత కష్టం. అది మరి ఎంతటి ప్రాబ్లమో ఆయనెప్పుడు చెప్తాడో మీరైతే వేచి ఉంటారేమో. నేనలా కాదు. ఇంకా గోకుతూనే ఉంటాను. ఏమైంది? ఎందుకలా ఉన్నారు? ఏమైంది? ఏం ఆలోచిస్తున్నారు? దేని గురించి? దీని గురించా? ఇలా. కాబట్టి ఆయనేం జేస్తాడంటే, దానికి పరిష్కారం కోసం తలబద్దలు కొట్టుకుంటాడు. అతను ఎంతగా ఒత్తిడికి గురైతే అంతగా తన సమస్యను పట్టుకొని వేలాడుతూ ఉంటాడు. అలాంటి సందర్భాల్లో అతను మహిళ మీద దృష్టిని కేంద్రీకరించలేడు. సాధారణ పరిస్థితుల్లో అతని నుంచి లభించిన ఏకాగ్రత ఆమెకు ఇప్పుడు లభించదు. అంటే ఆయన ప్రాబ్లమ్‌లో ఉంటే ఇప్పుడు అంత మనకు ప్రేమని చూపించలేడు. తాను పొందాల్సిన శ్రద్ధాశక్తుల్ని ఆమె అతని నుంచి పొందలేదు. అతని మనసును ఏదో ఒక విషయం పూర్తిగా ఆక్రమించుకుని ఉంటుంది. దాని నుంచి బయటపడడంలో అతను బలహీనుడైపోతాడు. ఏది ఏమైనప్పటికీ ఇంత ప్రయాస తరువాత అతనికి ఒక పరిష్కారం దొరుకుతుంది. అతను క్రమేణా ఊరట చెంది తన ఒంటరి గుహ నుండి బయటికి వస్తాడు. ఉన్నట్టుండి అతను మునుపటి అనుబంధానికి అందుబాటులోకి వస్తాడు. అర్థమైంది కదా అండి. అది ఆయన ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యేదాకా కష్టమే. ఆ తర్వాతే కాస్త మనిషవుతాడు. ఇక అప్పటినుంచి మళ్ళీ భార్యని అంతే ప్రేమగా చూసుకుంటాడు, ప్రేమిస్తాడు ఇవన్నీని. అయినప్పటికీ ఒకవేళ అతను తన సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోలేకపోతే, ఇక పురుషుడు దీర్ఘకాలం తన ఒంటరి గుహలోనే పెనుగులాడుతుంటాడు. ఆ పెనుగులాట నుంచి బయటపడడం కోసం అతను చిన్న చిన్న పనుల మీద అంటే వార్తల్ని చదవడం, టీవీ చూడడం, కారు నడుపుకుంటూ వెళ్ళడం, వ్యాయామం చేయడం, ఫుట్‌బాల్ గేమ్ వీక్షించడం, బాస్కెట్ బాల్ ఆడడం, ఇంకా ఇలాంటి మరెన్నో పనుల్ని పెట్టుకుంటాడు. తర్వాత మర్నాడు అతను మళ్ళీ తన సమస్యకేసి దృష్టి సారిస్తాడు. విజయం సాధిస్తాడు. మరిన్ని వివరాల కోసం మనం కొన్ని ఉదాహరణల్ని చూద్దాము. తన సమస్యల్ని మర్చిపోవడానికి సాధారణంగా జిమ్ అంటే జిమ్ గాదండి. పేరు జిమ్. హ్మ్. నాలాగా జిమ్ అనగానే అదేదో జిమ్ అనుకుంటారేమో, ఎక్సర్‌సైజ్ చేయడానికి పోయేది అని చెప్తున్నాను. జిమ్ సాధారణంగా వార్తాపత్రికల్ని చదువుతుంటాడు. పత్రికలు చదివేటప్పుడు ఆ రోజు తాను ఎదుర్కొన్న సమస్యలేవి అతనిని బాధించవు. తన మనస్సులో 5% చోటుని ప్రపంచ సమస్యల మీద అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి, పరిష్కారాన్ని వెతకడానికి అతను కేటాయిస్తాడు. క్రమేణా అతని మనసు వార్తల్లో కనిపించిన సమస్య మీద నిమగ్నం అవ్వడం వలన అతను తన సొంత సమస్యను తాత్కాలికంగా మర్చిపోతాడు. అంటే మనది మర్చిపోయి ఊళ్ళో వాళ్ళ సమస్యను పెద్దదిగా చూస్తూ ఉంటాం. ఆ వార్తలు చదివేటప్పుడు. ఈ విధంగా తన పనిలో ఎదురయ్యే సమస్యల మీదే దృష్టిని కేంద్రీకరించడం నుంచి అతను తన మనసుని ప్రపంచ సమస్యల మీదకి మళ్ళిస్తాడు. పనిలో ఎదురయ్యే సమస్యల్ని పట్టుకొని వేలాడకుండా
అతను తన దృష్టిని కుటుంబం మీదకి, భార్య మీదకి మళ్లించేందుకు ఈ ప్రక్రియ సహాయపడుతుంది. అంటే కొంచెం ఆహ్, మన ఆయన ప్రాబ్లమ్ నుంచి ఫ్యామిలీకి డైరెక్ట్ రాకుండా, ఆయన ప్రాబ్లమ్ నుంచి అటు వార్తలు, అందులో కాస్త రిలాక్సేషన్, అందులో ఈయన ప్రాబ్లమ్స్ మర్చిపోవడం, వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్‌ని ఎక్కువగా అనుకోవడం, ఆ తర్వాత అటునుంచి ఫ్యామిలీ వైపుకి రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి టామ్ ఫుట్బాల్ ఆటను వీక్షించడాన్ని అలవాటు చేసుకున్నాడు. తాను అభిమానించే టీం తాలూకు సమస్యల మీద దృష్టిని కేంద్రీకరించడం ద్వారా అతను తన మనసుని సొంత సమస్యల నుంచి కాస్త పక్కకి మళ్లించి హ్యాపీగా ఉంటాడు. క్రీడా పోటీలను వీక్షించడం ద్వారా ప్రతి ఆటలోనూ తాను ఒక సమస్యను పరిష్కరించినట్టు అతను భావిస్తుంటాడు. అందుకే వాటిని వీక్షిస్తుంటాడు. తాను అభిమానించే టీమ్ స్కోర్‌ను పెంచుకున్నప్పుడు లేదా గెలిచినప్పుడు అతను ఆ విజయానందాన్ని తనదిగా అనుభవిస్తాడు. ఒకవేళ ఆ టీమ్ ఓడిపోతే ఆ అపజయాన్ని కూడా తనదిగానే అనుకుంటాడు. గెలిచినా, ఓడినా అతని మనసు మాత్రం ఆ సమయంలో తన సొంత సమస్యల నుంచి పక్కకి మళ్ళడం అన్నది నిజం. జీవితంలో ఎదురయ్యే సమస్యల తాలూకు మానసిక ఒత్తిడి నుంచి బయటపడ్డానికి టామ్‌తో పాటు చాలా మంది పురుషులకు ఏదైనా ఒక క్రీడా పోటీ లేదా వార్తలకు సంబంధించిన సంఘటన లేదా ఒక చలనచిత్రం సహాయపడుతుంది. ఈ సినిమా చూస్తున్నంత సేపు, ఆట ఆడుతున్నంత సేపు అందులో నిమగ్నమైపోయి మన జీవితంలో ఉన్న అసలు ప్రాబ్లమ్‌ని పక్కన పెట్టేస్తాం. ఇకపోతే ఒంటరి గుహల పట్ల మహిళల ప్రతిస్పందన. వీళ్ళు సింగిల్‌గా అయిపోయి అలా డల్‌గా అయిపోతారు కదా! మగవాళ్ళు ప్రాబ్లమొస్తే దాని గురించి ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారు అని. ఒంటరి గుహలో చిక్కుకున్నప్పుడు తన జీవిత భాగస్వామి పట్ల తగినంత ఏకాగ్రతను ప్రదర్శించలేక పురుషుడు బలహీనుడవుతాడు. ఇలాంటి సందర్భాల్లో అతని వ్యవహార శైలిని ఆమోదించడం ఆమెకు అసాధ్యమవుతుంది. ఎందుకంటే అతను ఎంతగా మానసిక ఒత్తిడికి గురవుతున్నాడో ఆమెకు తెలీదు. ఒకవేళ అతను ఇంటికి వచ్చి తన సమస్యలన్నిటి గురించి ఆమెతో మనసు విప్పి మాట్లాడితే ఆమె మరింత ప్రేమాస్పదంగా స్పందించి ఉండేది. కానీ అతను ఎన్నడూ తన సమస్యల గురించి ఆమెతో మాట్లాడడు. దాంతో అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె భావిస్తుంది. తనకు మనసు బాగాలేదని అతను ఆమెతో చెప్పకపోవడం వల్ల, ఆమెతో మాట్లాడకపోవడం వల్ల తన పట్ల అతనికి శ్రద్ధ లేదన్న అపోహకు ఆమె గురవుతుంది. అంతే గదా! ఇతనేంటి నాకు చెప్పుకోవచ్చు కదా! నేను మంచిగా రిసీవ్ చేసుకుంటాను కదా! అనుకుంటది. అలానే అతను చెప్పకుండా, మాట్లాడకుండా డల్‌గా ఉంటే, ఇదేంటి ఈయనకి నా మీద ప్రేమ లేదా? నాతో మాట్లాడట్లేదే ఇలా ఆలోచిస్తుంది. సో, అందుకని అతను ప్రాబ్లమ్ చెప్పకుండా డల్‌గా ఉండడం ఈవిడకిష్టం ఉండదు. చెప్పడం ఆయనకిష్టం ఉండదు. ఇగ ఏం చేస్తాం? సో, ఇప్పుడేం చేయాలో కూడా చూద్దాం. కుజగ్రహ వాసులు మానసిక ఒత్తిడిని జయించే పద్ధతులు సాధారణంగా మహిళలకు అర్థం కావు. శుక్రగ్రహ వాసుల్లాగే పురుషులు కూడా తమ సమస్యల గురించి మనసు విప్పి మాట్లాడాలి అని వాళ్ళు కోరుకుంటారు. నేనైతే కోరుకుంటా అండి ఇది. నేను చెప్తూ ఉంటాను. మీరేదైనా ఉంటే చెప్పండి. నీలో నువ్వే బాధపడకు. నాకు చెప్తే కదా నేను కూడా ఏదో ఒకటి చేయడానికి చూస్తాను అని. కానీ అతను అంతా అయిపోయే వరకు పనంతా అయిపోయి కష్టమంతా పడిన తర్వాత వరకు అంటే కష్టం పడతాడు. అలా అని సొల్యూషన్ వెతకడు. వెతకలేడు. వెతకలేను అని ఒప్పుకొని చెప్పడు. అటు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇటు ఆయన బాధపడతాడు. అన్ని రోజులు ఆయనెందుకు అలా ఉన్నాడని నేను బాధపడుతూ ఉంటాను. అలా పురుషులు చెప్పుకోరు తమ సమస్యల గురించి. కానీ పురుషులు చెప్పుకోవాలని స్త్రీలు కోరుకుంటారు. పురుషుడు తన ఒంటరి గుహలో చిక్కుకుపోయినప్పుడల్లా అతను మనసు విప్పి మాట్లాడడం లేదని మహిళ అతని పట్ల వ్యతిరేకతను పెంచుకుంటుంది. అతను వార్తల్ని చదవడం లేదా బాస్కెట్‌బాల్ ఆడడానికి బయటికి వెళ్ళిపోవడం వంటివి ఆమెను చాలా బాధిస్తాయి. అతను తనను నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆమె అనుకుంటుంది. ఒంటరి గుహల్లో చిక్కుకుపోయిన పురుషుడు వెనువెంటనే బయటికి వచ్చి మనసు విప్పి మాట్లాడాలని, ప్రతిస్పందించాలని, ప్రేమించాలని కోరుకోవడం ఒక అవాస్తవిక ధోరణి. అలాగే మనోవేదనకు గురైన ఒక మహిళ వెనువెంటనే ముభావంగా మారిపోయి స్థితప్రజ్ఞతతో మెలగాలని కోరుకోవడం కూడా అత్యాశే. ప్రేమాస్పదమైన భావనలే అంటిపెట్టుకుని ఉండాలని పురుషుణ్ణి కోరుకోవడం ఎంత తప్పో, ఒక మహిళ మానసిక ఉద్వేగాలు వివేచనతోనూ, వివేకంతోనూ కూడుకుని ఉండాలని కోరుకోవడం కూడా అంతే తప్పు.
అంటే ఆడపిల్లకి ఏదైనా కోపం వచ్చి ఎవరికైనా ఏదైనా చెప్పేసుకుంటుంది. లేదంటే ఇలా జరిగిందని వివరించేస్తుంది. అంటే ఏంటి ఆమెకంత తెలివి లేదు. అంటే వాళ్ళకి చెప్పొద్దు, వీళ్ళకి చెప్పొద్దు. తర్వాత ఏం జరుగుతుందో, వాళ్ళు మళ్ళీ "నీ మొగుడు గురించి నువ్వే గదమ్మా అలా చెప్పుకున్నావు. ఈరోజు బానే ఉన్నావుగా" అని అంటారేమో అని ఇంత వివేకంగా ఆలోచించకుండా, ఆ నిమిషంలో ఆమెకు కష్టంగా ఉంది గాబట్టి, ఆమెకేదైతే కష్టం ఉందో దాన్నే ఆమె చెప్పుకుంటూ ఉంటుంది. అలా చెప్పుకోకూడదు. తెలివిగా ఉండాలి. ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాలి. ఎవరికి చెప్పకూడదో వాళ్ళకి చెప్పకూడదు అని మగవాళ్ళు కోరుకోవడం కూడా తప్పే. ఎందుకంటే మీరు ఎలా అయితే చెప్పుకోలేకపోయినప్పుడు చెప్పాలి, చెప్పాలి అంటే మీకు కష్టమో, ఇది అంతే అని చెప్తున్నారనమాట. ఇక కుజగ్రహ వాసులు ఎప్పుడైతే తమ గుహల్లోకి వెళ్ళిపోతారో, అప్పుడే వాళ్ళు తమ స్నేహితుల్ని మర్చిపోతారు. ఆ స్నేహితులు కూడా సమస్యల్ని ఎదుర్కొంటున్నారన్న భావనతోనే వాళ్ళు ఇలా వ్యవహరిస్తారు. ఇతరుల సమస్యల్ని చక్కదిద్దే ముందు నీ సమస్యను నువ్వు పరిష్కరించుకోవాలన్న స్పృహే పురుషుల్లో ఎక్కువగా ఉంటుంది. ఒక పురుషుడు ఇలా వ్యవహరించినప్పుడు మహిళ ఆ ధోరణిని సాధారణంగానే వ్యతిరేకిస్తుంది. అతని పట్ల అయిష్టతను పెంచుకుంటుంది. అంటే ఎందుకు నువ్వు ఒంటరిగా ఉండడం? ఎందుకు సైలెంట్ అవ్వడం? ఎవరో ఒకరి హెల్ప్ తీసుకోవచ్చు కదా! ఇలాంటివన్నీ ఆడపిల్ల చెప్తుంటుంది. కానీ మగపిల్లాడికేంటి? నేను మగాడిని గదా! వాడిని వీడిని అడగాలా? లేదంటే వాళ్ళకే అన్ని ఉన్నాయి. నేనడిగితే ఏమనుకుంటారు? ఎందుకులే నేనే సాల్వ్ చేస్తా అన్నట్లుగా మగవాడు అనుకుంటూ ఉంటాడు. తనకు కావాల్సిన సమయాన్ని ఆమె అధికార స్వరంలో కోరుకుంటుంది. తన పట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఈ మనిషి నుంచి తన హక్కుల్ని కాపాడుకోవడానికి చేసే పోరాటం లాగానే ధ్వనిస్తుంది ఆమె కంఠస్వరం. అయితే పురుషులు కుజగ్రహ వాసులన్న విషయాన్ని గుర్తించుకుంటే ఇక్కడ కుజగ్రహ వాసులు అని చెప్తున్నారు అని వాళ్ళు నిజంగానే వేరే గ్రహానికి చెందిన వాళ్ళని కాదు. వాళ్ళ స్వభావం వేరు. వాళ్ళకి, మనకి తేడా ఉంది అని తెలుసుకుంటే, ఆ పురుషుడి స్వభావాన్ని అతను మానసిక ఒత్తిడిని జయించే మార్గంగా మాత్రమే అర్థం చేసుకోవడం స్త్రీకి సులభం అవుతుంది. ఎప్పుడైతే మగవాళ్ళ క్యారెక్టర్ అర్థమవుతుందో ఓవరాల్‌గా, అప్పుడు ఓకే. ఆయన స్ట్రెస్‌లో ఉన్నట్టున్నాడు. అందుకే సైలెంట్‌గా ఉన్నాడు. ఆ ప్రాబ్లమ్ ఏదో సాల్వ్ అయితే అతనే మాట్లాడతారులే. అప్పటి వరకు మనం విసిగించడం ఎందుకు? ప్రేమించట్లేదు అని మనం బాధపడుతూ ఆయన్ని కష్టపెట్టడం ఎందుకు అని ఆడవాళ్ళు అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. తన పట్ల అతని ప్రేమకు ఆ ప్రవర్తనను కొలమానంగా ఆమె భావించదు. తద్వారా అతనితో పోట్లాడ్డాన్ని మానివేసి అతనికి సహకరిస్తూ ఆమె తన అవసరాలని తీర్చుకుంటుంది. ఒంటరి గుహలో ఉన్నప్పుడు తాము ప్రపంచానికి ఎంత దూరంగా వెళ్ళిపోయామన్న విషయం పట్ల మగవాళ్ళకి అవగాహన ఉండదు. తాను తన ఒంటరి గుహలో చిక్కుకుపోవడం అన్నది స్త్రీని ఎంతగా బాధిస్తుందో గుర్తిస్తే నిర్లక్ష్యానికి, న్యూన్యతకు గురైన మహిళ పట్ల పురుషుడు మరింత ప్రేమగా స్పందిస్తాడు. మహిళలు శుక్రగ్రహం నుంచి వచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకుంటే, తన జీవిత భాగస్వామి మానసిక ఉద్వేగాలను, అనుభూతుల్ని మరింతగా గౌరవించడాన్ని, అర్థం చేసుకోవడాన్ని పురుషుడు నేర్చుకుంటాడు. ఆమె మానసిక ఉద్వేగాల విలువలను అర్థం చేసుకోకుండా పురుషుడు సాధారణంగా తనని తాను సమర్థించుకుంటాడు. ఫలితంగా వాళ్ళిద్దరూ వాగ్వివాదంలో చిక్కుకుంటారు. స్త్రీ పురుషుల మధ్య సాధారణంగా చోటు చేసుకునే 5 అపార్థాలు ఇలా ఉంటాయి. ఇక్కడ చూడండి. ఇప్పుడు మగవాడు సైలెంట్ అయిపోయాడు. ప్రాబ్లమ్ ఉంది అతనికి. అందుకని అతను డ్రింక్ చేయడం, స్మోక్ చేయడం ఇలా చేస్తూ ఉన్నాడు. ఇలా చేస్తూ నేను స్ట్రెస్‌ని తట్టుకోలేకే ఇలా చేస్తున్నాను. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వాలనే. నేను డబ్బు సంపాదిస్తే ఎవరి కోసం? నా భార్య కోసం గదా! నా బిడ్డల కోసం కదా! అని తనని తాను సమర్థించుకుంటాడు మగవాడు. కానీ ఇలా తాగి పడిపోతూ ఉంటే, ఇలా తినకుండా ఉంటే, ఇలా చెడిపోతూ ఉంటే, అక్కడ పక్కనే ఉన్న పెళ్ళాం ఆవిడ మనిషి గదా! అందులోనూ ఆవిడ ప్రేమిస్తుంది గదా! ఎంత కష్టంగా ఉంటుంది ఆమెకి అని అర్థం చేసుకోగలిగితే, అసలే ఆవిడ మనలాగా లైట్ తీసుకొని మందు తాగేసి, సిగరెట్ తాగేసి అలా చేయలేదు గదా! తన బాధని పోగొట్టుకోవడానికి. కాబట్టి ఆమె బాధ ఎలా ఉంటుందో అని అర్థం చేసుకోగలిగితే, ఇతను కూడా తాగడం, తిరగడం ఇలాంటివి తగ్గించి, ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకోవడానికి అలానే 24 గంటలు నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకో. కానీ అందులో ఒక 5 నిమిషాలు భార్యకి ప్రేమగా ఇది విషయము. నేను ఇలా ఉన్నాను, చేస్తాను, చేద్దాము. నువ్వంటే నాకిష్టం. ఐ లవ్ యూ.
ఇలాంటివి చెప్తే సరిపోతుంది కదా! సో, అదనమాట. అలా చెప్పడం పురుషుడికి రాదు. పురుషుడిని అర్థం చేసుకోవడం స్త్రీకి కష్టం. అందుకని ఇద్దరి మధ్య ఇంకా అంటే "ఎందుకలా తాగుతావు?" అని ఆడదే అడుగుతది. ఇదేంటి నన్నడుగుతుంది? నాకేం పిచ్చి పట్టి తాగుతున్నానా? ఈ ప్రాబ్లమ్స్ తట్టుకోలేక కొద్దిసేపైనా మర్చిపోయి హాయిగా నిద్రపోదామని తాగుతున్నాను అంటాడు మగవాడు. ఇక అక్కడి నుంచి ఒకటికి ఒకటి మాట పెరిగి పెరిగి ఇద్దరు దూరమైపోతారు. అయితే 5 అపార్థాలంటే ఎలా ఉంటాయో చూద్దాం. 1. "నువ్వు నా మాటల్ని వినిపించుకోవడం లేదు" అని ఆమె అన్నప్పుడల్లా, వినిపించుకోవడం లేదంటే అర్థం ఏంటి? "నువ్వు మాట్లాడిన ప్రతి మాటను నేను అప్పజెప్పగలను" అని అతను జవాబిస్తాడు. తన ఒంటరి గుహలో పురుషుడు బందీ అయి ఉన్నప్పుడు ఆమె మాటల మీద అతను కేవలం 5% మనసుని మాత్రమే కేంద్రీకరిస్తాడు. ఇదేమి అంటే పెద్ద రీసెర్చ్ చేసి ఐదే అని కాదండి. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా. చిన్న ప్రాబ్లమ్ అనుకోండి, ఒక 50% పెట్టొచ్చు. పెద్ద ప్రాబ్లమ్ అనుకోండి, 1% పెట్టొచ్చు. ఇలా ఉంటుంది. ఇక 5% మనస్సుతో అన్యమనస్కంగా ఆమె మాటల్ని విని, ఆమె చెప్పిన దాన్ని తాను సాంతం విన్నట్టు భావిస్తాడు. ఏది ఏమైనప్పటికీ ఆమె అతని నుంచి పూర్తి స్థాయి ఏకాగ్రతని మాత్రమే కోరుకుంటుంది. రెండోది, "అసలు నువ్వు ఇక్కడ ఉన్నట్టే అనిపించడం లేదు" అని ఆమె అన్నప్పుడల్లా, "ఇక్కడ ఉన్నట్టు లేని అనడంలో నీ అర్థమేంటి? నేనిక్కడే ఉన్నా. నీ కళ్ళకు నా శరీరం కనిపించడం లేదా?" అంటూ అతను చిరాకు పడతాడు. తాను తన శరీరంతో భౌతికంగా అక్కడే ఉన్నప్పటికీ, ఆమె తానిక్కడ లేను అని అనడం సమంజసం కాదని అతను భావిస్తాడు. అతను భౌతికంగా అక్కడే ఉన్నప్పటికీ, అతని సమక్షాన్ని ఆమె సంపూర్ణంగా అనుభూతి చెందలేకపోతుంది అని ఆమె మాటలు, వాటి అర్థం. కానీ అది అర్థం చేసుకోలేడు. 3. అంటే ఇవి ఉదాహరణ మాత్రమే అండి. ఇలాంటివి చాలా ఉంటాయి ఎవరి జీవితంలో వాళ్ళకి. "నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు" అని ఆమె అన్నప్పుడల్లా, "నేను పట్టించుకుంటూనే ఉన్నాను. నేను ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నానని నువ్వెందుకు భావించడం లేదు?" అంటూ అతను ఎదురు ప్రశ్న వేస్తాడు. సమస్యను పరిష్కరించుకునేందుకే తన దృష్టినంతా కేంద్రీకరించి ప్రయత్నిస్తున్నానని, ఒక విధంగా ఇది ఆమెకు కూడా ప్రయోజనకరమేనని అతను భావిస్తాడు. తాను ఆమె పట్ల ఎంతో ఏకాగ్రతను, శ్రద్ధను కనబరుస్తున్న విషయాన్ని ఆమె అర్థం చేసుకోవాలని అతను వాదిస్తాడు. అయితే ఆమె అతని నుంచి పూర్తి స్థాయి ఏకాగ్రతను, శ్రద్ధను కోరుకుంటుంది. ఆమె అడిగేది కూడా అది మాత్రమే. "నేను నీకు పూర్తిగా అప్రధానమైపోయాను. అంటే నేను నీకు అవసరం లేకుండా పోయాను. నేను నీకు నీ కంట్లో పడట్లేదు" అని ఆమె అన్నప్పుడల్లా, "ఇది అర్థం లేని మాట. నువ్వు నాకెంతో ప్రధానం" అని అతను చెబుతాడు మాటకి. ఆమె ప్రయోజనం కోసమే సమస్యలన్నిటినీ తాను తీరుస్తున్నాడు కాబట్టి, ఆమె మానసిక ఉద్వేగాలు అప్రధానమైనవి అన్నది ఆయన భావన. అంటే ఏంటి? నేనింత కష్టపడి సచ్చేది ఎందుకు? నీ కోసమే గదా! మరి నన్ను పట్టించుకోవట్లేదు అంటావేంటి? ఇలా అనుకోవడమే తప్పు అంటాడు అతను. అతను కేవలం ఒక సమస్య మీదే దృష్టిని కేంద్రీకరించి, ఆమె ఎదుర్కొంటున్న ఇతర సమస్యల్ని నిర్లక్ష్యం చేయడం సరికాదని ఆయన అర్థం చేసుకోలేడు. ఎవడు? ఆ ఇంటి మొగుడు. ఇలా ప్రవర్తిస్తే ఏ మహిళ నుంచైనా ఇలాంటి ప్రతిస్పందనే ఎదురవుతుందని, దాన్ని వాళ్ళు వ్యక్తిగత తృణీకారంగా పరిగణించి, తమకు ప్రాధాన్యం ఇవ్వనట్టు భావిస్తారని అతను తెలుసుకోలేడు. "నేను నీ కోసమే గదా చేస్తున్నాను. ఎందుకట్లా అంటావు? ఎంతయింది నేను నెత్తినేసుకొని పోడానికా?" అంటూ ఉంటాడు. "నువ్వెంత సంపాదించు సామీ, నువ్వు మాట్లాడకుండా కూర్చొని పక్కనుండి ముద్దు చేయకుండా ఉంటే ఏంది లాభం?" అదనమాట. ఇక ఐదోది, "నువ్వు ఎంతసేపు నీ ఆలోచనలోనే తలములకలై ఉన్నావు. నా పట్ల నీకు ప్రేమ లేదు" అని ఆమె అన్నప్పుడు, "నీకేమైంది? ఈ సమస్యని ఇంకెలా పరిష్కరించాలని నువ్వు కోరుకుంటున్నావు?" అను అని అతను రెట్టిస్తాడు. ఇప్పుడు ఆవిడొక మాట చెప్పిందనుకోండి, వినాలి గదా! ఫస్ట్ వినం మనం. సగంలోనే తిరిగి అంతకంటే ఎక్కువగా వాదిస్తాం, తిరగబడతాం. ఇంకా ఆమెకి ఇంకెంత కోపం రావాలి. అలా అన్నమాట. సమస్యల్ని పరిష్కరించడానికి తాను ఎంతగానో ప్రయత్నిస్తున్నానని, చేయవలసిందల్లా చేస్తున్నానని, అయినప్పటికీ ఆమె
తన మీద పెత్తనం చెలాయిస్తూ ప్రతిదాన్ని తప్పుపడుతుందని ఆయన అనుకుంటాడు. తన ప్రయత్నాలని ఆమె అభినందించడం లేదని అతను ఆరోపిస్తాడు. దానికి తోడు ఆమె మానసికోద్వేగాల విలువలను అతను గుర్తించడు. ఎంతో ప్రేమతో మెలుగుతూనే రెప్పపాటులో హఠాత్తుగా తాము ఎంతగా అయిపోతామన్నది, ప్రతిస్పందనల్ని ఎంతగా కోల్పోతున్నామన్నది పురుషులు సాధారణంగా అర్థం చేసుకోలేరు. ఒంటరి గుహలో పురుషుడు తన సమస్యల కోసం పరిష్కారాన్ని అన్వేషించడంలోనే తలమునకలవుతుంటారు. ఇలా ప్రవర్తించడం వల్ల తాను ఇతరుల దృష్టిలో ఎంత కటువైన మనిషిగా మారిపోతున్నాడో అతను గుర్తించడు. ఇద్దరి మధ్య సయోధ్యను, సహకారాన్ని పెంచుకోవాలంటే స్త్రీ, పురుషులు ఒకరి గురించి మరొకరు బాగా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ఒక పురుషుడు భార్యను నిర్లక్ష్యం చేయడం ప్రారంభిస్తాడో, అప్పుడు ఆమె దాన్ని వ్యక్తిగత తృణీకారంగా భావిస్తుంది. నన్నే వద్దన్నాడితను అన్నట్లుగా. కానీ అతను మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నాడన్న విషయం అర్థం చేసుకుంటే సమస్యను సానుకూల దృష్టితో చూడవచ్చు. అయితే ఈ సదవగాహన ఆమె బాధలన్నిటినీ అన్ని వేళలా దూరం చేయలేదు. అంటే తను ఎంత అర్థం చేసుకున్నా ఇంకా ఎక్కడో బాధ ఉండే ఉంటది గదా! ఆయనకేమైంది? ఎందుకు చెప్పట్లేదు? చెప్తే బాగుండు. లేదా అది తీరిపోతే బావుండు. ఇలాంటి బాధ ఆమెకు కూడా ఉంటది గదా! ఆమె అర్థం చేసుకుంటుంది. ఓకే. ఆయన ప్రాబ్లమ్‌లో ఉన్నారు అని. అందుకని మనం మాట్లాడకూడదు అని కూడా అనుకుంటుంది. కానీ అంతటితో ఆమె సంతోషంగా ఉండిపోలేదు కదా! అది. అలాంటి సందర్భాల్లో ఆమె తన మానసిక ఉద్వేగాల గురించి మాట్లాడాల్సిన అవసరం తలెత్తుతుంది. ఆమె ఉద్వేగాలకు పురుషుడు విలువనివ్వాల్సిన సమయం ఇదే. తన ఒంటరి గుహలోకి వెళ్ళిపోయి మౌనిలా మారిపోవడానికి తనకు ఎంత హక్కు ఉందో, తన మౌనంతో నిర్లక్ష్యానికి, నిస్సహాయతకు గురైనట్టు భావించేందుకు ఆమెకు కూడా అంతే హక్కు ఉంటుందని పురుషుడు అర్థం చేసుకోవాలి. హ్మ్. మరి అంతే గదా! ఆయనేమో ఆయన పనిలో ఆయనుంటాడు. మౌనంగా మారడానికి నాకిదో హక్కుంది. నేను తాగడానికి నాకు హక్కుంది అని అన్నప్పుడు, అలా నువ్వు తాగుతూ ఉంటే అంత బాధపడే హక్కు కూడా ఆవిడకే ఉంటుంది. అది మగవాడు అర్థం జేసుకోవాలి. తన మనోభావాల్ని పంచుకునే హక్కు ఆమెకి ఉందని అతను గుర్తెరగాలి. ను నువ్వు చెప్పుకోవచ్చు. వినాల్సిన అవసరం ఆవిడకుంది. వినే హక్కు కూడా ఆవిడకుంది. కాబట్టి నువ్వు నిరభ్యంతరంగా నీ కష్టాలని ఆవిడతో చెప్పుకోవచ్చు. అలా చెప్పుకున్నప్పుడు ఆడవాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి. దానికి తగినట్టుగా రియాక్ట్ అవ్వాలి. ఇలా తన మనోభావాన్ని పంచుకునే హక్కు ఆమెకు కూడా ఉంది అని గుర్తించాలి. తనను అర్థం చేసుకోవట్లేదని ఆమె భావించినట్లయితే, ఇక ఆ బాధ నుంచి ఆమె ఎప్పటికీ విముక్తి కాలేదు. మాటల ద్వారా ఊరట. ఒక మహిళ ఒత్తిడికి గురైనప్పుడు తన మానసిక ఉద్వేగాల గురించి, వాటికి కారణమైన సమస్యల గురించి మాట్లాడాలని కోరుకోవడం సహజం. అలా మాట్లాడ్డాన్ని ప్రారంభించినప్పుడల్లా ఆమె ప్రత్యేకించి ఏదో ఒక సమస్య గురించి మాత్రమే మాట్లాడదు. సమస్యల ప్రాధాన్యాన్ని వెనువెంటనే నిర్ణయించుకోవడం ఆమెకు సాధ్యం కాదు. ఒక్క విషయంలో ఆమె నిరాశకు గురైతే అదే ఆమెను అన్ని విధాలా నిరాశకు గురి చేస్తుంటుంది. తన సమస్యలకు వెనువెంటనే ఆమె పరిష్కారాలను కోరుకోదు. బాధను వెళ్ళగక్కాలని, ఇతరులు తనను అర్థం చేసుకోవాలని ఆమె తీవ్రంగా కోరుకుంటుంది. తన సమస్యల గురించి ఎంతగా మాట్లాడితే ఆమె అంతగా ఊరట చెందుతుంది. ఇక్కడ ముందే మనకు చెప్పారండి. అందరి స్త్రీలలో ఇలానే ఉండదు. ఇది కొంచెం అటు ఇటుగా మారుతుంది. అలానే కొంతమంది స్త్రీలు పుస్తకాల్లో చెప్పినట్లు కాకుండా ఉంటారు. సో, ఇది ఒక్కొక్కరు ఒక్కొక్కలాంటి ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు మనకు. కానీ మాక్సిమం అయితే ఇలానే ఉంటారు అని చెప్పారు అని ఉంది. కనుక ఇది నాకు లేదే, కాబట్టి ఇది తప్పేమో అలా అనుకోకండి. మానసిక ఒత్తిడి నుంచి ఊరట చెందడానికి మహిళలు గతంలో తమకు ఎదురైన సమస్యల గురించి, భవిష్యత్తులో ఎదురు కాబోయే సమస్యల గురించి, తీవ్రమైన సమస్యల గురించి, చివరికి పరిష్కారాలే లేని సమస్యల గురించి కూడా మాట్లాడతారు. ఎంత ఎక్కువ మాట్లాడి, బాధను ఎంతగా వెళ్ళగక్కితే, వాళ్ళు అంతగా మానసిక ప్రశాంతతను పొందుతారు. మానసిక ఒత్తిడిని జయించడానికి మహిళలు అనుసరించే పద్ధతి ఇది. ఇలా గాకుండా మరో రకంగా వ్యవహరించాలని మనం ఒక మహిళను కోరుకుంటున్నాము అంటే, ఆమె స్వీయ విలువను తగ్గించడమే అది అవుతుంది.
ఒక మహిళ మానసికంగా కుంగిపోతే తన సమస్యలనన్నిటిని గురించి పూసగుచ్చినట్లు మాట్లాడడం ద్వారా ఆమె ఊరట చెందుతుంది. నేనైతే ఇంతేనండి. మరి మిగిలిన మహిళల గురించి నాకు తెలీదు. మీరు కామెంట్ చేయండి మీరేంటో? తన మాటల్ని ఎవరైనా విని, తనను అర్థం చేసుకుంటున్నారన్న నమ్మకం కలిగితే, క్రమేణా ఆమె ఆందోళన మటుమాయమైపోతుంది. సాధారణంగా ఒక మహిళ ఒక విషయం గురించి మాట్లాడి, కాసింత విరామమిచ్చి, ఆ తరువాతే మరో విషయం గురించి మాట్లాడుతుంది. ఆ విధంగా ఆమె తాను ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలు, అసహనం, నిరాశల గురించి అనంతంగా మాట్లాడుతుంది. ఇలా మాట్లాడేటప్పుడు ఈ విషయాలన్నీ ఒక క్రమ పద్ధతిలో ఉండనక్కర్లేదు. అలాగని ఒకదానితో ఒకటి పొంతనలేని విషయాలు కూడా అయ్యుండనక్కర్లేదు. ఆవిడ ఒక నెక్లెస్ గురించి చెప్పింది. తర్వాత బంగారం గురించి చెప్పింది. తర్వాత డబ్బు గురించి చెప్పింది. ఇలా అంతా ఒక క్రమ పద్ధతిలో ఉండాల్సిన అవసరం లేదు. ఒకసారి మామయ్య కొడుకు ఏదో జేశాడు అంటది. ఇంకొకసారి పిన్నమ్మ కూతురు ఎక్కడో చనిపోయిందంటది. ఇంకొకసారి చిన్నప్పుడు ఎప్పుడో బడిలో జరిగిన విషయాలు జెప్తది. అలా ఒకదానికొకటి పొంతన లేకుండా ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా చెప్ చెప్తూ కూడా ఉండొచ్చు ఆడవాళ్ళు. ఒకవేళ మహిళ తన మాటల్ని ఇతరులు అర్థం చేసుకోవడం లేదని భావిస్తే, ఆమెలోని అవగాహన శక్తి మరింతగా విస్తృతమవుతుంది. దాంతో ఆమె మరిన్ని సమస్యల గురించి ఆలోచిస్తూ ఇంకా కుంగిపోతుంది. ఆమె ఏదైనా చెప్తున్నప్పుడు అర్థం చేసుకోవాలి అవతల వాళ్ళు. అలా అర్థం చేసుకోలేదు అని ఆమెకనిపించిందనుకోండి, ఆవిడ ఇంకా బాధపడుతుంది. ఒంటరి గుహలో చిక్కుకున్న ఒక పురుషుడు దాన్నుంచి బయటపడ్డానికి తన మనసును మరో విషయం మీదకి మళ్లించుకోడానికి చిన్న చిన్న సమస్యల గురించి ఆలోచిస్తాడు. అలాగే తన మాటల్ని అవతల వ్యక్తి అర్థం చేసుకోవడం లేదని భావించిన మహిళ కూడా మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికి అంతగా అవసరం లేని ఇతర సమస్యల గురించి మాట్లాడుతుంది. తనను పట్టి పీడిస్తున్న బాధాకరమైన మానసిక ఉద్వేగాల నుంచి బయటపడడం కోసం ఆమె ఇతరుల సమస్యల మీదకు తన దృష్టిని మళ్లించి మానసికంగా వాటితో ఒకటిగా అవుతుంది. అంటే ఆవిడకి అవసరం లేదు. ఈవిడకి బాధలున్నాయి. కానీ అది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కాబట్టి ఈవిడేం జేస్తుంది, వేరే వాళ్ళ సమస్య మీద దృష్టి మళ్లిస్తుంది. తన స్నేహితులు, బంధువులు, సహచరులు సమస్యల గురించి మాట్లాడడం ద్వారా ఆమె ఒత్తిడి నుంచి బయటపడి ఊరట చెందుతుంది. సమస్య తనదైనా లేదా ఇతరులదైనా దాని గురించి మాట్లాడడం అన్నది మానసిక ఒత్తిడిని జయించేందుకు శుక్రగ్రహవాసి అనుసరించే ఆరోగ్యకరమైన మార్గమది. స్త్రీలు మాట్లాడాలి అనుకున్నప్పుడు పురుషులు ఎలా ప్రతిస్పందిస్తారు అని అంటే, సాధారణంగా మహిళలు తమ సమస్యల గురించి మాట్లాడడం మొదలుపెడితే, పురుషులు ఆ ప్రయత్నాన్ని ప్రతిఘటిస్తూ ఉంటారు. అంటే వినరు. "ఆ! సర్లే మళ్ళీ వింటానులే, పోలే, చేసుకోలే, అలానేలే" అనేస్తూ ఉంటారు తప్ప వినరు. సమస్యలన్నిటికీ తననే బాధ్యుణ్ణి చేస్తూ ఆమె మాట్లాడుతుందన్న భావనతోనే పురుషుడు ఇలా ప్రవర్తిస్తాడు. మహిళ సమస్యల గురించి ఎంతగా మాట్లాడితే, అంతగా ఆమె తనను నిందిస్తున్నదని పురుషుడు భావిస్తాడు. తాను ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి నుంచి బయటపడడానికే ఆమె అలా మాట్లాడుతుంది అన్న విషయాన్ని అతను అర్థం చేసుకోలేడు. ఎటు చెప్పినా కష్టమే అండి. నన్ను పనికిమాలినోడిని అంటదా? అనే అనుకుంటా ఉంటాడు పురుషుడు. ఆమె అలా మాట్లాడుతున్నప్పుడు తను కేవలం చెవి ఒగ్గి వింటే చాలునని, అలా చేస్తే ఆమె తనను ఎంతగానో అభినందిస్తుందని పురుషులు ఎన్నటికీ తెలుసుకోలేరు. కుజగ్రహ వాసులు 2 కారణాల చేత మాత్రమే సమస్య గురించి మాట్లాడతారు. వాళ్ళు ఎవరినైనా నిందించే సందర్భంలో, లేదా ఎవరి నుంచైనా సలహాని ఆశించే సందర్భంలో, ఇలా అంటే నీ వల్లే గదా నేనిట్లా అయిపోయాను అని అట్లా నిందిస్తూ చెప్పేయడం అనమాట. లేదంటే నేనిలా ఉన్నాను ఏం చేయాలంటారిప్పుడు? అని సలహా అడిగేటప్పుడు తన సమస్యను చెప్తాడు. ఆ 2 సమయాల్లో మాత్రమే పురుషులు తన సమస్య గురించి మాట్లాడతారు. ఒకవేళ ఒక మహిళ పట్ల పురుషుడు పూర్తిగా నిరాశ చెందాడంటే, అది కేవలం ఆమె తనను నిందిస్తుంది అన్న అంటే ఆమె నన్ను ప్రేమించట్లేదు అన్న దానికంటే, ఆమె నన్ను తప్పుబడుతుంది. నన్నెంతసేపు నిందిస్తుంది. నీ వల్లే ఇలా అయింది. నువ్వు అలా కొనడం వల్లే ఈరోజు రెంట్ కట్టలేకపోయావు. నువ్వు అప్పు చేయడం వల్లే మనకి కష్టం వచ్చింది. ఇలా అంతట్లోకి నన్నే తప్పు వాడిని చేస్తుంది అని మగవాడు అనుకుంటాడు.
అయితే ఆమె తన నుంచి సలహాని ఆశిస్తున్నదని భావించినప్పుడు మాత్రమే పురుషుడు మహిళ పట్ల కాస్త సానుకూల ధోరణితో ప్రవర్తిస్తాడు. ఈ తిరిగి ఈవిడ నేనిలా చేశాను, నేనిలా కష్టాల్లో ఉన్నాను అన్నప్పుడు మాత్రమే ఈయన కొంచెం మంచిగా ఉంటాడు. ఏదైనా చెప్పడానికి, చేయడానికి. లేదు ఇలా జరిగింది అనంటే, ఆహా! నేనే చేశానని నన్నే తప్పుబడుతుంది అని అనుకుంటాడు. ఒకవేళ ఆమె తన నుంచి సలహాను ఆశిస్తుందని పురుషుడు భావిస్తే, ఆమె సమస్యలనన్నిటిని ఒక్క దాటున తీర్చేయడానికి అతను వెంటనే శ్రీమాన్ పరిష్కర్త అవతారాన్ని ఎత్తుతాడు. ఆమె తనను నిందిస్తున్నదని భావిస్తే, అతను వెంటనే ఆత్మరక్షణ కోసం కత్తి దూస్తాడు. "ఏయ్! నీకు తెలీదా? అది, ఇది, అది, ఇది" తిరగబడి అడిగి, "మీ నాన్న గదా అప్పుడు అలా చేసింది. మీ అమ్మ గదా ఇప్పుడు ఇలా చేసింది. నేను ఆ రోజు చెప్పినప్పుడు నువ్వు విన్నావా? నా మాట నువ్వెప్పుడు ఇన్నావు?" ఇలా తిరగబడిపోతాడనమాట. ఎప్పుడు ఇలా జరిగింది కదా అనంటే, "ఆ! నా వల్ల జరిగింది గదా!" అని అంటుంది. అని ఇతనికి ఇతనే అనేసుకొని, "ఆ రోజు ఇది నీ వల్ల గదా జరిగింది. అంతకుముందు నీ నాన్న వల్ల గదా ఇది జరిగింది" అని ఇతన్ని ఇతను కాపాడుకుంటాడు. దానికోసం ఇలాగ నోరు జారుతాడు. ఈ 2 సందర్భాల్లోనూ అతనికి అతి కష్టతరమైన విషయం ఏమిటి అంటే, ఆమె మాటల్ని చెవి ఒగ్గి వినడం మాత్రమే. ఆమె ఏదైనా ప్రాబ్లమ్ చెప్తుందంటే, నువ్వేదో చేశావనో, మీ వాళ్ళేదో చేశారనో, ఇంకొకటనో కాదు. ఆవిడ ప్రాబ్లమ్ చెప్పాలి అనుకుంటుంది. అది ఫస్ట్ మీరు వినాలి అనుకుంటుంది. అదొక్కటి జరిగితే ఆవిడకి మీ మీద కోపం లేదు, మీ ఇంట్లో వాళ్ళ మీద కోపం లేదు, మీ మీద ప్రేమ లేకనూ కాదు అని మనకు తెలుస్తుందనమాట. ఒకవేళ ఆమె సమస్యలకు అతను పరిష్కారాన్ని ఆమె సమస్యలకు అతను పరిష్కారాన్ని సూచిస్తే, ఇక ఆమె మరిన్ని సమస్యల గురించి నిరంతరాయంగా మాట్లాడుతుంది. 1 లేదా 2 పరిష్కారాలు సూచిస్తే చాలునని, దాంతో ఆమె మానసికంగా ఊరట చెందుతుందని అతను భావిస్తాడు. ఎందుకంటే, పరిష్కారాల ద్వారానే కుజగ్రహ వాసులు మానసిక ఒత్తిడిని దూరం చేసుకుంటారు కాబట్టి. అడిగేవాళ్ళు ఉంటే చాలు. పరిష్కారాలు సూచించడానికి కుజగ్రహవాసులు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. అంటే మగవాళ్ళు. కానీ పరిష్కారాల్ని సూచించినప్పటికీ ఆమె పరిస్థితి మెరుగుపడలేదు అనంటే, తన పరిష్కారాల్ని ఆమె తిరస్కరించినట్టుగా పురుషుడు భావిస్తాడు. దానిని ఒక అవమానంగా తలుస్తాడు. ఇప్పుడు ఇది చెప్పచ్చో చెప్పకూడదో మామూలుగా ఒక మిక్సీ తెచ్చిచ్చాడు. ఆవిడ రుబ్బుతుంటే కష్టంగా ఉందని. ఆ మిక్సీ పని చేయట్లా. ఇంకా అందుకని ఆమె అది వాడట్లా. మళ్ళీ వెళ్లి రుబ్బుకుంటుంది. ఇదేంటి నేను తెచ్చిన మిక్సీ వాడట్లేదు. అంటే నేనిచ్చాను గదా! నేను తెచ్చాను గదా! ఆ విలువ లేదు. నా మీద ప్రేమ లేదు. నేను తెచ్చిన సొల్యూషన్ నేనిచ్చిన పరిష్కారం ఈవిడకి నచ్చలేదు అని దాన్ని ఇతను అవమానంగా భావిస్తాడు. ఇక ఎదుటి వ్యక్తి తనను నిందిస్తున్నదని భావిస్తే అతను వెంటనే ఆత్మరక్షణ చర్యలకు ఒడిగడతాడు. తన దృక్పథం నుంచి సమస్యను వివరించినట్లయితే ఆమె తనను నిందించడాన్ని మానుకుంటుందని అతను భావిస్తాడు. అతను ఆత్మరక్షణ ధోరణిలో మాట్లాడే కొద్దీ ఆమె నిరాశలో కూరుకుపోతూనే ఉంటుంది. ఆమె తన నుంచి వివరణలను, క్షమాపణలను కోరుకోవడం లేదని అతను ఎన్నటికీ తెలుసుకోలేడు. అతను తన మానసిక ఉద్వేగాల్ని అర్థం చేసుకుంటే చాలునని ఆమె కోరుకుంటుంది. మరిన్ని సమస్యల గురించి మాట్లాడే అవకాశం ఇస్తే సరిపోతుంది ఆమెకు. ఒకవేళ అతను తెలివైన వాడైతే ఆమె మాటల్ని చెవివొగ్గి వినడానికే పరిమితమవుతాడు. దాంతో కొన్ని నిమిషాల తర్వాత ఆమె అతన్ని నిందించడం మానివేసి ఇతరుల సమస్య గురించి మాట్లాడుతుంది. ఇతరవేవైనా. తను ఏ పరిష్కారాన్ని చూపలేని సమస్యల గురించి ఒక మహిళ మాట్లాడినప్పుడు పురుషులు అసహనాన్ని గురవుతాడు. ఉదాహరణకు మానసిక ఆందోళనకు గురైన మహిళ ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు. ఎంత పని చేసినా నీకు తగినంత ప్రతిఫలం లభించడం లేదు అని అందనుకోండి. ఇంక నేనేం చేస్తాను? నేను చేయాల్సిందంతా చేస్తున్నా. వాళ్ళెవరు డబ్బులివ్వట్లా, యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ రావట్లా. దానికి నేనేం చేసేది? అని అబ్బాయి అనుకుంటాడు. అలానే మా పిన్ని రోజు రోజుకి నీరసించిపోతుంది. ఏ ఏటికి ఆ ఏడు ఆమె జబ్బు తీవ్రమవుతూనే ఉంది. అయితే నన్నేం చేయమంటావు? అనిపిస్తది అబ్బాయికి. అలానే మా ఇల్లు బాగా ఇరుగ్గా ఉంది. అబ్బా! ఎండలు మండిపోతున్నాయి. వర్షాలు ఎప్పుడు పడతాయో? మా బ్యాంక్ అకౌంట్ పూర్తిగా ఖాళీ అయిపోయింది. అప్పు చేయాల్సి వచ్చేలా ఉంది. ఈ వ్యాఖ్యల్లో ఏదైనా ఒకటి మహిళ నోటి వెంట పలుకుతుంది అనంటే, ఆందోళనని, నిరాశల్ని, అసహనాన్ని వ్యక్తం చేయడానికి ఆమె దాన్ని ఒక మార్గంగా ఎంచుకుందని అర్థం. ఆమె లోపలున్న అసహనాన్ని ఇలా బయట పెడుతుంది. అంటే ఎలా?
పనికిమాలినోడు డబ్బులే సంపాదించట్లేదు, అప్పు చేయాల్సొచ్చేలాగుంది అననమాట. ఈ సమస్యల్ని పరిష్కరించడానికి చేయగలిగిందేమీ లేదని ఆమెకి తెలిసినప్పటికీ కేవలం మానసిక ప్రశాంతత కోసమే. ఎందుకు? అది అతనికి అర్థం అవ్వాలి. ఇలా ప్రాబ్లమ్ ఒకటుందని ఆయనకి తెలియాలి. అలా తెలిస్తే ఇంకా ఆయన ఏదో ఒకటి చేస్తాడు కదా! అని ఒక ప్రశాంతత. తన అసహనాన్ని, నిరాశను ఎదుటి వ్యక్తి అర్థం చేసుకుంటున్నాడు అని భావిస్తే ఆమెకు మానసికంగా ఒక అన్నుదన్ను లభించినట్టు అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇలా మాట్లాడడం అన్నది మానసికంగా ఊరట చెందడానికి మాత్రమేనన్న విషయాన్ని అర్థం చేసుకోలేనంత కాలం ఆమె తన జీవన సహచరుడిని అసహనానికి గురి చేస్తూనే ఉంటుంది. సమస్యల గురించి పూసగుచ్చినట్లుగా మహిళలు మాట్లాడినప్పుడు పురుషులు అసహనానికి గురవుతారు. అందులో ఏంలా ఇలా జరిగింది డబ్బులయిపోవడం వల్ల నేను బియ్యం కొనలేకపోవడం వల్ల నేను వంట చేయలేదు అని ఆడపిల్ల చెప్పిందనుకో, నేను సంపాదించలేదు గాబట్టి బియ్యం కొనలేదు గాబట్టి అన్నం వండలేదని నన్నంటుంది అని ఆయననుకోని అసహనానికి గురవుతాడు. ఇక అంతకు మించి ఏముంది చెప్పండి? అలానే ఒక మహిళ సమస్య గురించిన ప్రతి చిన్న వివరాన్ని వదిలిపెట్టకుండా ఏకరవు పెడుతున్నదంటే సమస్యను పరిష్కరించుకునేందుకు తనకు ఈ వివరాలన్నీ అవసరమయ్యాయని, అవి లేకపోతే తాను ఆ సమస్యను పరిష్కరించలేనని ఆమె భావిస్తున్నట్లుగా పురుషుడు పొరబడతాడు. ఇన్ని చెప్తే గాని నాకు అర్థం అవ్వదు, నేను డబ్బులు సంపాదించను అని అనుకుంటుంది అని ఇతను అనుకుంటాడు. ఆమేంటి ఇలా జరిగింది, అలా జరిగింది అని ఈవిడ బాధ ఈవిడది. ఆయనేంటి నేను డబ్బులు సంపాదించలేదని, బియ్యం కొనలేదని, అన్నం వండలేదని నన్నే ఇటు తిప్పి, అటు తిప్పి అంటుంది. నేనేం చేయలేదని ఈమె అనుకుంటుందని అతను కోపం తెచ్చేసుకుంటాడు. ఆమె చెబుతున్న వివరాలు నిజంగా ఎంత మాత్రం విలువైనవో తేల్చుకోలేక అతను అసహనానికి గురవుతాడు. ఇక్కడ కూడా అతను ఆమెను పొరపాటుగానే అర్థం చేసుకుంటాడు. ఆమె తన నుంచి పరిష్కారాన్ని ఆశించడం లేదని, కేవలం తాను అర్థం చేసుకుని ఆమెకు అన్నుదన్నుగా నిలిస్తే చాలునని మాత్రమే ఆమె కోరుకుంటుందని అతను తెలుసుకోలేడు. అంటే ఇప్పుడు మరి డబ్బులు లేవు, బియ్యం లేవు, అందుకని అన్నం వండలేదు. మరి ఈ అన్నం ఎక్కడి నుంచొచ్చింది అనంటే, పక్కింటి వాళ్ళని అడిగి కొన్ని బియ్యం తెచ్చానండి. దాంతో వంట చేశాను అంటుంది. అ అంటే ఆవిడ అది చెప్పుకోవాలి. నువ్వు సంపాదించలేదు గాబట్టి బియ్యం లేవు, కాబట్టి అన్నం వండలేదు కాదు. ఇన్ని లేకపోయినప్పటికీ నీ మీద ప్రేమతో నీ కోసం నువ్వు ఇంటికొచ్చేసరికి నేను వంట చేసి పెట్టాను పక్కింటి వాళ్ళనైనా అడిగి, అని ఆమె తన ప్రేమని చెప్పుకోవడం కోసం ఇంత చెప్పి ఉంటుంది. కానీ మొగుడు ఎలా అర్థం చేసుకుంటాడు? ఒరేయ్ పనికిమాలినోడా! నువ్వు బియ్యం కూడా తీసుకురాలేదు. అందుకే అన్నం గూడా లేదు. నీ మొఖానికి నేను వెళ్లి అడుక్కొచ్చి పెట్టాను. నేను అడుక్కొచ్చింది తింటున్నావు నువ్వు అని నన్ను పనికిమాలినోడినిగా అంటుంది. ఇలా నేను ఈ అన్నం ఇక్కడ తెచ్చాను, అక్కడ తెచ్చాను అని చెప్పకపోతే నేను పనికి పోను, డబ్బులు సంపాదించను అని ఇది అనుకుంటుంది అని మగాడు అనుకోని వాడిలో వాడే బాధపడి ఆమె మీద కోపం తెచ్చుకుంటాడు. ఆహా! ఇలా చదువుకుంటూ చెప్తూ ఉంటే ఏదో నాకు కూడా అన్నీ తెలిసినట్టు అనిపిస్తున్నాయండి. కానీ విషయం ఏంటంటే అన్ని విషయాలు అందరికీ తెలుసు. కానీ సమయానికి గుర్తురావు. సమయానికి వాటిని పాటించలేం. అందుకనే కష్టాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం. అయితే ఈ సమస్యలన్నిటిని ఒకదానితో మరొకదాన్ని ముడిపెట్టే ప్రయత్నంలో గందరగోళంలో పడతాడు. పురుషుడు మహిళ మాటల్ని వినిపించుకోకుండా నిరోధించడానికి మరో కారణం ఉంది. సమస్య గురించి మాట్లాడిన కాసేపటికే అతను దాని స్థూల రూపాన్ని అర్థం చేసేసుకోవాలనుకుంటాడు. సమస్యను పరిష్కరించిన తర్వాత లభించే ప్రతిఫలమేమిటో తన ఊహకు అందకపోతే అతను పరిష్కారానికి శ్రీకారం చుట్టేందుకు పూనుకోలేడు. మరిన్ని వివరాలని జోడిస్తూ ఆమె సమస్యని ఏకరవు పెడితే అది అతన్ని గందరగోళపరుస్తుంది. సమస్య తాలూకు వివరాల గురించి మాట్లాడడం ద్వారా ఆమె ఊరట చెందుతుందన్న విషయాన్ని గుర్తుంచుకుంటే అతనిలో అసహనం తగ్గడానికి అవకాశాలు మెరుగుపడతాయి. పూసగుచ్చినట్లుగా మాట్లాడడం అన్నది ఆమెకు ఊరటనిస్తుందన్న విషయాన్ని గుర్తుంచుకుంటే అతనికి కూడా మనశ్శాంతి లభిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని సమస్య గురించి ఆలోచించి పరిష్కారాన్ని వెతుక్కోవడం ద్వారా మగవాడు సంతృప్తి చెందినట్టే, తన సమస్యలకు సంబంధించిన అన్ని వివరాల గురించి మాట్లాడడం ద్వారా ఒక మహిళ కూడా సంతృప్తి చెందుతుంది.
సమస్యను పురుషునికి సులభంగా అర్థం చేయించేందుకు ఒక దారి ఉంది. తాను అతని ముందు పెడుతున్న సమస్యను పరిష్కరిస్తే ఎలాంటి ఫలితం ఒనగూరుతుందో ముందుగా అతనికి వివరించాలి. ఆ తర్వాతే దాని తాలూకు వివరాల్లోకి వెళ్ళడం ద్వారా ఒక మహిళ పరిస్థితిని కొంతవరకు తేలికపరచగలదు. విషయాన్ని ముందుగా వివరించకుండా ఉత్కంఠతో అంటే సస్పెన్స్‌లో ఉంచి మాటల్ని కొనసాగించడం ద్వారా దానికి మరింత బలాన్ని చేకూర్చినట్టు అవుతుందని సాధారణంగా మహిళలు భావిస్తారు. ఇలా సస్పెన్స్‌లో ఉంచడం అనేది ఒక మహిళకు ఎంత ఇష్టమో, అది ఒక మగవాడిని అంత అసహనానికి గురి చేస్తుంది. ఆహా! నేనెప్పుడైనా ఒక సినిమా చూపించి ఇది చూడండి అన్నాననుకోండి చెప్పకుండా, "అసలు నువ్వు ఎందుకు చూపిస్తున్నావు ఈ సినిమాని నాకు?" అందులో వాడేమన్నా హీరో చెడ్డ పనులు చేశాడనుకో, "ఓహో! నేను ఇలా చేస్తాననా?" లేదంటే ఇంకేదైనా జరిగిందనుకో, అది ఆయన తట్టుకోలేడు. అడుగుతనే ఉంటాడు. ఎందుకు? ఎందుకు? ఎందుకని. నాకేమో అలా సస్పెన్స్‌లో ఉంచి చివర్లో ఆయన ఆ విషయాన్ని చూసే వరకు చూస్తే బావుంటుందని నేననుకుంటానా? ఆయనకేమో అంత లోపల అసహనం, కోపం. ఏమనుకుంటుంది నా గురించి? ఎందుకిది చూపిస్తుంది? ఎలా అని. కాబట్టి ఆడవాళ్ళు ముందు విషయాన్ని చెప్పేసి, "ఏవండీ ఈ సినిమాలో ఈ డైలాగుంది. అది భలే ఉంది. మనకే సెట్ అయ్యేలాగుంది" అని చెప్పామనుకోండి, ఆయన న్యూట్రల్ మైండ్ సెట్‌తో చూస్తాడు. కాదు అంటే లోపల రకరకాలుగా ఆలోచించేస్తాడు. అది. ఆ సస్పెన్స్ అన్నది మహిళలు కొంచెం జాగ్రత్త. ఇక్కడ ఇంకో సమస్య కూడా ఉంది. సమస్య తాలూకు తీవ్రతను ఒక మహిళ అర్థం చేసుకున్నంతగా తాను అర్థం చేసుకోలేక పురుషుడు ఆమె మాటల్ని అడ్డగిస్తుంటాడు. ఒక మహిళకు మానసికంగా అన్నుదన్నుగా నిలిచినప్పుడే ఆమె సంతృప్తి చెందుతున్న విషయాన్ని పురుషుడు తెలుసుకోవాలి. అప్పుడే ఆమె మాటల్ని శ్రద్ధగా వినడం అతనికి సులభమవుతుంది. ఈ సత్యాన్ని ఎంతగా అర్థం చేసుకుంటే ఆమె మాటల్ని వినిపించుకోవడంలో పురుషుడు ఎదుర్కొంటున్న కష్టం అంతగా తగ్గిపోతుంది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, తన సమస్యల గురించి అతను వింటే చాలునని, వాటిని వెంటనే పరిష్కరించాల్సిన అవసరం లేదని ఒక మహిళ పురుషుడికి తెలియజెప్పగలిగితే, అది అతనికి మానసికంగా ఎంతో ఊరటని ఇస్తుంది. అతను ఆమె మాటల్ని వినడానికి సుముఖంగా ఉంటాడు. అదండి ఆడవాళ్ళు నేనిప్పుడు బియ్యం లేవు, ఇవి లేవు, అవి లేవని చెప్పింది. నువ్వు తీసుకురా అని కాదు. విషయం ఊరికే అలా చెప్పాను. బియ్యమయితే నేను పక్కింట్లో అడిగి తీసుకొచ్చాను. డబ్బులు వచ్చే నెలలో ఇస్తానన్నాను. ఆవిడ సరేలే అని చెప్పింది. కష్టమైతే ఏమీ లేదు. కానీ ఇలా జరిగింది అని మీకు తెలియచేయాలని చెప్తున్నాను అనేసామనుకోండి. సరే ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయింది గదా! అది సాల్వ్ అవ్వలేదని, నేను సాల్వ్ చేయలేదని నన్ను కోప్పడట్లేదు, తిట్టట్లేదు కదా! సో, నాకు హ్యాపీ అనుకుంటాడు మగవాడు. అదండి విషయం. ఇంకా ఎంతసేపుందో, ఎంతైనా ఒంటరిగా చదవాలంటే కొంచెం కష్టమేనండి. 3 అయిపోయాయండి. 3 అయితే చదివేస్తానులెండి. తెలుగుని ఒకప్పుడు చదవడం చాలా సులభంగా అనిపించేది. కానీ ఎప్పుడైతే ఈ ఒత్తులు పెట్టి చదవాల్సొస్తుందో చాలా కష్టం అనిపిస్తుందండి. కుజగ్రహ వాసులు, శుక్రగ్రహ వాసులకు మనశ్శాంతి లభించే మార్గం. ఈ ఇద్దరికి ఆడవాళ్ళకి, మగవాళ్ళకి మనశ్శాంతి ఎలా లభిస్తుందో చెప్తున్నాడు రచయిత. ఒకప్పుడు మగవాళ్ళు, ఆడవాళ్ళు తమ మధ్య ఉన్న వ్యత్యాసాలను పరస్పరం గౌరవించుకోగలిగేవాళ్ళు. తద్వారా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించేవారు. ఆయన అంతేలే అమ్మా అంటది ఆ పెళ్ళాం. దాని గురించి నీకు తెలియనిదేముందిరా! తర్వాత మాట్లాడదాంలే. అప్పటికి సర్దుకుంటది అంటాడు మొగుడు అప్పటి రోజుల్లో. అలా ఒకరిని ఒకరు అర్థం చేసుకొని గౌరవించుకునేవాళ్ళు. దాని వలన వాళ్ళు ఎప్పటికి కూడా కలిసిమెలిసి ప్రశాంతంగా జీవించేవాళ్ళు. మాట్లాడడం అన్నది శుక్రగ్రహ వాసులకు ఒక మానసిక అవసరమన్న విషయాన్ని తెలుసుకొని, కుజగ్రహ వాసులు దాన్ని గౌరవించాలి. ఒకవేళ తాను మాట్లాడడానికి ఏమీ లేకపోయినప్పటికీ, తాను ఎదుటి వ్యక్తి మాటల్ని వింటే చాలునని, అది ఆ వ్యక్తికి ఎంతో సహాయకారిగా ఉంటుందని కుజగ్రహవాసి తెలుసుకున్నాడు. మానసిక ఆందోళన కలిగినప్పుడు ఒంటరి గుహల్లోకి వెళ్ళిపోవడం అన్నది కుజగ్రహ వాసుల మానసిక అవసరమని ఆడవాళ్ళు అర్థం చేసుకున్నారు. దాంతో ఒంటరి గుహ అన్నది ఇక వారి మధ్య ఎలాంటి సంక్షోభాలకు కారణం కాలేకపోయింది. హ్మ్. ఏమనిపిస్తుందంటే, ఆడవాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారనుకోండి. అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ, ఇది చేస్తూ, అది చేస్తూ. వినాలిరా!
అనుకోని అనుకుంటా ఉంటది అని ముసలాళ్ళు చాలా మంది నవ్వుకుంటా వింటూ ఉంటారు. ఏమి చిరాకు పడకుండా తిరిగి అనకుండా. అప్పుడు ఆ ముసలిది చాలా సేపు అని చివరికి అన్నం గిన్నె తీసుకొనొస్తది. ఇంకా ఇద్దరు మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటారు. అలాగే ఆయన తాగి పడిపోతే, "ఏమి తాగి పడిపోయావు? నా బట్ట, నువ్వు ఇది, నా అది" అని ఏమి అనరు. పడిపోని, లేచినప్పుడు అన్నం పెడదాం. మళ్ళీ తాగుతాడా? మళ్ళీ పడిపోని, ఇలా అనుకుని వదిలేస్తారు. అంటే ఆయన్ని ఇబ్బంది పెట్టరు. అప్పటి ముసలి ఆడవాళ్ళు. ఇప్పుడు ఎవరున్నారులెండి. ఇప్పుడు అందరం ఎవరి బ్రతుకు వాడిది. అతను తాగితే మనము తాగుతాం. అతను నిద్రపోతే మనము నిద్రపోతాం. అతను వేరే వాడితో తిరిగితే మనము వేరే వాడితో తిరుగుతాం. ఇప్పుడు అంత బ్యాలెన్స్ అంటున్నారు కాబట్టి, ఇప్పటి గురించి కాదు, అప్పటి ముసలి వాళ్ళ గురించి నాకు తెలిసింది చెప్పాను. మరి అప్పట్లో కూడా అందరూ ఇలానే ఉన్నారో లేదో నాకు తెలీదు. ఇప్పుడు మగవాళ్ళు ఏం తెలుసుకున్నారు అని అంటే, ఒకవేళ శుక్రగ్రహ వాసులు అంటే ఆడవాళ్ళు తమను నిందించినప్పటికీ, తమ మీద దాడి చేసినప్పటికీ, లేదా విమర్శిస్తున్నప్పటికీ అదంతా తాత్కాలికమేనని మగవాళ్ళు తెలుసుకున్నారు. అంటే నిజంగా కడుపులో కక్ష పెట్టుకొని చంపేసే అంత దాంతో మగవాడిని నిందించట్లేదు. ఆ నిమిషానికి ఆ బాధకి ఆ మాట వచ్చింది అనేసారు. దానికి మనమేం పెద్ద బాధపడిపోయి విడాకులిచ్చేయాలి అన్నంత దూరం పోనవసరం లేదని మగవాళ్ళు కూడా ఇప్పుడిప్పుడు తెలుసుకుంటున్నారు. నింద లేదా దాడి లేదా విమర్శ తాత్కాలికమేనని దాని నుంచి ఆడవాళ్ళు వెంటనే బయటపడి తమను ఎంతగానో అభినందించి హక్కున చేర్చుకుంటారని కుజగ్రహ వాసులకు అర్థమైంది. తమ సమస్యల గురించి మాట్లాడడానికి ఆడవాళ్ళు ఎంతగా ఆతృత పడతారన్నది వారి మాటల్ని శ్రద్ధగా ఆలకించడాన్ని నేర్చుకున్నప్పుడే కుజగ్రహ వాసులకు తెలిసి వచ్చింది. సమస్యల గురించి మాట్లాడడం అనే అలవాటు శుక్రగ్రహ వాసికి నేను ఇక్కడ ష అని చదివితే అది ఎలా వినిపిస్తుందో నాకు తెలీదండి. అందుకే కొంచెం అనే చదువుతున్నాను. శుక్రగ్రహ వాసికి మానసిక అవసరమని అంత మాత్రం చేత ఆవేదనకు తననే బాధ్యుణ్ణి చేస్తూ ఆమె మాట్లాడడం లేదని మగవాళ్ళు తెలుసుకున్నాడు. దీంతో ప్రతి మగవాడు మానసికంగా ఎంతో ప్రశాంతతని పొందాడు. అంతేకాకుండా తన మాటల్ని అవతలి వాళ్ళు వింటున్నారని ఆడవాళ్ళు అనుకున్నప్పుడు, తెలుసుకున్నప్పుడు ఇక వాళ్ళు తమ సమస్యలనే పట్టుకొని వేలాడకుండా మరింత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారని కూడా మగవాళ్ళు అర్థం చేసుకున్నారు. ఈ అవగాహన వల్ల ఆమె సమస్యలన్నిటికీ తానే బాధ్యుడిని అన్న భావనతో కాకుండా, ఆమె మాటల్ని చెవి ఒగ్గి వినడాన్ని మగవాడు అలవాటు చేసుకున్నాడు. సమస్యల గురించి మాట్లాడ్డాన్ని ఒక అవసరంగా భావించడంలో చాలా మంది పురుషులు, కొంతమంది స్త్రీలు కూడా ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తూ ఉంటారు. ఎందుకంటే దానివల్ల కలిగే మనశ్శాంతిని గుర్తించిన అవగాహన వాళ్ళకి ఉండదు. ఎవరైనా తన మాటల్ని వినిపించుకున్నప్పుడు ఒక మహిళ మానసిక ధోరణిలో కలిగే హఠాత్ పరిణామాన్ని, మానసికంగా ఊరట చెందడాన్ని, వెంటనే సానుకూల ధోరణిలో వ్యవహరించడాన్ని వాళ్ళు గతంలో చూసి ఉండరు. ఒక మహిళ పదే పదే తన సమస్యల గురించి ఏకరవు పెడుతూ ఉండడాన్నే సాధారణంగా వాళ్ళు చూసి ఉంటారు. అంటే ఎలా? ఒక మగ పిల్లాడు ఉన్నాడు. ఆయన వాళ్ళ అమ్మని గమనిస్తూ ఉంటాడు. అంటే ఎలా? ఆమె అరుస్తూనే ఉంటుంది, అరుస్తూనే ఉంటుంది. అలా అరిచిన తర్వాత, అలా మాట్లాడిన తర్వాత ఆవిడ ఎంత ప్రశాంతంగా ఉంది. మళ్ళీ ఎలా వంట చేసి అందరికీ పెట్టింది. అప్పుడు ఏంటి ఆవిడ పరిస్థితి, ఆవిడ మానసిక స్థితి. ఇది గమనించడు పిల్లవాడు. కానీ ఏం గమనిస్తాడు? అమ్మ మాట్లాడేది, వాగేది, తిట్టేది ఇవే గమనిస్తాడు. అందుకని వినాలి. ఓహో! అమ్మ అలా మాట్లాడినప్పుడు, అది విన్నప్పుడు ఆవిడ ఇలా మారిపోయింది కదా! అలానే మన పెళ్ళాం కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటే, మనం ఓపికగా వింటే మళ్ళీ ఆవిడ న్యూట్రల్, నార్మల్ అయిపోతుంది అని అర్థం చేసుకోలేడు మగవాడు. ఏళ్ల పర్యంతం ఎలాంటి ప్రేమకు నోచుకోకుండా తన బాధల్ని వినిపించుకునేవారు లేక అలమటించిపోయే మహిళలే ఇలా ప్రవర్తిస్తారు. సమస్యల గురించి ఏకరవు పెట్టడం అన్నది ఇక్కడ ప్రధానం కాదు. ఆమె ప్రేమ రాహిత్యంలో మునిగిపోవడమే గుర్తించాల్సిన అసలు సమస్య. నాకు ప్రాబ్లమ్ ఉంది కాబట్టి, నా ప్రాబ్లమ్‌ని నువ్వు సాల్వ్ చేయాలి కాబట్టి, లేదా నువ్వు వినాలి కాబట్టి నేను నీకు చెప్పుకుంటున్నాను అని ఆడపిల్ల చెప్పుకోదు. నాకు ఎవరు ప్రేమించే వాళ్ళు లేరు. నాకంటూ ఎవరు వినేవాళ్ళు లేరు. నన్ను
పట్టించుకునే వాళ్ళు లేరు అనే ఒక బాధలో ఉంటుంది కాబట్టి, అందుకోసం ఆవిడ మాట్లాడాలి. ఆ భర్త ప్రేమను పొందాలి. నేనిలా ప్రేమ లేకుండా బ్రతుకుతున్నాను. నిద్ర లేవడం, టిఫిన్ జేయడం, వంట చేయడం, రాత్రికి ఆ బొచ్చెలన్నీ కడగడం, మళ్ళీ పడుకోవడం, మళ్ళీ లేవడం ఇదేనా నా పని? నా కోసం ఎవరు ఏం మాట్లాడరా? నాకే బాధుంది అని అడగరా? మీరు ఎలాగో అడగరు. నేనైనా చెప్పుకుంటా ఇది నా బాధ. నాకు ప్రేమ కావాలి అని ఆవిడ అంతలా చెప్పుకుంటుందనమాట. ఆవిడకి కావాల్సిందేంటి? పరిష్కారం కాదు. ప్రేమ. దానికోసం ఆవిడలా చెప్తుంది. అంతేగాని మిమ్మల్ని నిందించడానికో, మీరు చేతగానివాడు అని చెప్పడానికో కాదు. ఇది విషయం. చెవి ఒగ్గి వినడాన్ని నేర్చుకున్న తర్వాత, చెవి ఒగ్గి వినడాన్ని నేర్చుకున్న తర్వాత మగవాళ్ళు ఒక అద్భుతమైన విషయం అనుభవంలోకి వచ్చింది. మగవాళ్ళకి. ఒక ఆడవాళ్ ఒక ఆడవాళ్ళ లేదా ఆడవారి సమస్యల గురించి ఒక శుక్రగ్రహవాసి ఆడపిల్ల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు తాను శ్రద్ధగా ఆలకిస్తే అది ఒంటరి గుహలోంచి బయటపడేందుకు తనకు కూడా తోడ్పడుతుంది అని మగవాడు తెలుసుకున్నాడు. టీవీల్లో వార్తల్ని వీక్షించడం లేదా వార్తాపత్రికలను చదవడం లాగే ఇది కూడా ఒత్తిళ్లను అధిగమించేందుకు తమకు ఉపకరిస్తుంది అని మగవాళ్ళకు అర్థమైంది. ఎప్పుడైతే తమని నిందిస్తున్నారని లేదా బాధ్యులుగా చేస్తున్నారని అపోహ పడకుండా అవతలి వ్యక్తి మాటల్ని వినడాన్ని నేర్చుకున్నారో, అప్పుడు మహిళల మాటల్ని మనస్ఫూర్తిగా ఆలకించడం అన్నది పురుషులకు సులువైంది. ఒక పురుషుడు అంతే గదా అండీ! వార్తలు చదువుతారు. యూట్యూబ్‌లో రకరకాల కామెడీలు జూస్తారు. లేదంటే ఆటలాడతారు. ఇన్ని చేయగలిగిన మీకు ఒక ప్రాబ్లమ్‌లో ఉండి ఇన్ని చేస్తున్నారు. అలాంటప్పుడు అదే ప్రాబ్లమ్‌లో ఉండి మీ వైఫ్ చెప్పే విషయాన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? అలా ఆవిడ చెప్పే విషయాన్ని కూడా పట్టించుకుంటే మీ సమస్య గూడా మీకు చిన్నదిగా అనిపిస్తది గదా! లేదంటే దాని మీద మీ కాన్సంట్రేషన్ పోయినప్పుడు దీని మీద మర్చిపోతారు గదా! ఈ విషయాన్ని మీ సమస్యని. అలా ఎందుకు ఆలోచించరు? ఒక పురుషుడు ఎదుటి వ్యక్తి మాటల్ని వినడంలో ఎంతటి పరిణతి కనబరిస్తే అంతగా అతనికి మరో విషయం అర్థమైంది. ఇలా వినడం అన్నది తాను ఎదుర్కొంటున్న సమస్యల్ని మర్చిపోయేందుకు ఒక అద్భుతమైన మార్గమని పురుషుడికి తెలిసింది. అంతేగాక ఆమె మాటల్ని శ్రద్ధగా ఆలకిస్తే అది తన జీవిత భాగస్వామికి మరింత సంతృప్తినిస్తుందని అతను అర్థం చేసుకున్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ అతని వ్యవహార శైలి మారిపోయింది. మానసిక ఒత్తిడికి గురైనప్పుడల్లా తన ఒంటరి గుహలోకి వెళ్ళిపోవడం, వార్తల్ని చదవడం, లేదంటే ఏదైనా క్రీడా పోటీల్లో పాల్గొనడం వంటి వాటితో అతను ఆ గుహలోంచి బయటికి రావడాన్ని మళ్ళీ అలవాటు చేసుకున్నాడు. అంటే ఇప్పుడు ఫస్ట్‌లో ఎలా ఉండేది అంటే, ఆమె చెప్పే మాటలు వినేవాడు. తర్వాత మెల్లగా మానేశాడు. ఆ తర్వాత ఒంటరైపోయాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయటపడ్డానికి మందు తాగడం, సిగరెట్ తాగడం, వార్తలు చదవడం, ఫ్రెండ్స్‌తో తిరగడం, ఈ ఆటల పోటీలు ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఇలా కాకుండా మందు తాగడం, సిగరెట్ తాగడం ఇలాంటివన్నీ బంద్ చేసి, పెళ్ళాం చెప్పేది విని, పెళ్ళాంతో కష్టం చెప్పుకొని, ఆ ప్రాబ్లమ్‌ని కొంచెం సాల్వ్ చేసుకునేలాగా ఉంటే ఇది. అలా గాకుండా ఇటు మందు తాగితే డబ్బులు వేస్టు, ఆరోగ్యం వేస్టు, అలా అని మందేమన్నా పరమ ఔషధమా అని వెంటనే ప్రాబ్లమ్‌ని సొల్యూషన్ ఇచ్చేయడానికి కాదు. అది ఇంకా పరిస్థితిని జటిలం చేస్తుందే గానీ సులభం చేయదు. అలాంటప్పుడు అన్ని రకాలుగా కోల్పోవడమే కదా! అటు కాస్త తెలివిగా వ్యవహరించలేని టైంలో, కాలం కలిసి రాని టైంలో నువ్వు ఇంకా నష్టపోవడం కంటే, ఇది జరిగిన విషయం. దీని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలియట్లేదు. నువ్వేమనుకుంటున్నావు? అని చెప్తే ఏమవుతుంది? కానీ అలా చెప్పాలంటే ఆడదానికేంటి చెప్పేది? అప్పుడు నన్నేమనుకుంటుందో? వీడింత చేతగాని వాడు అని ఇదే పాయింట్ మీద భవిష్యత్తులో మళ్ళీ నువ్వప్పుడు అలా చేసావు కదా! అని అంటుంది. అందుకని అసలు దీనికేం చెప్పకుండా నేనే సాల్వ్ చేస్తే నేను మగాడిలాగా ఉండొచ్చు అనుకుంటూ ఉంటాడు మగవాడు. కానీ అంత ఈగోకి పోనవసరం లేదండి. మెల్లమెల్లగా అన్నీ షేర్ చేసుకుంటా ముందుకి వెళదాం. ఇకపోతే శుక్రగ్రహ వాసులు. ఆడవాళ్ళు నేర్చుకున్నదేంటి?
ఒక మగవాడు తన ఒంటరి గుహలోకి వెళ్ళిపోవడం అన్నది అతనికి తన పట్ల ప్రేమ తగ్గిపోవడానికి సంకేతం కాదు. ఆయన కష్టంలో ఉన్నాడే గానీ నా మీద ఇష్టం లేక కాదు అని ఆడవాళ్ళు అర్థం చేసుకోవాలి. చేసుకున్నారు కూడా. ఈ అవగాహనతో క్రమేణా శుక్రగ్రహ వాసులు కూడా మనశ్శాంతిని పొందారు. అతను ఎంతో మానసిక ఒత్తిడికి గురై ఉంటాడన్న విషయం అర్థం చేసుకొని, అలాంటి సందర్భాల్లో అతనికి అన్నుదన్నుగా ఉండడాన్ని కూడా వాళ్ళు నేర్చుకున్నారు. తమ మీది నుంచి కుజగ్రహ వాసుల దృష్టి పక్కకు మళ్ళడాన్ని ఒక నేరంగా పరిగణించడాన్ని ఇక శుక్రగ్రహ వాసులు మానుకున్నారు. తాను మాట్లాడుతున్నప్పుడు కుజగ్రహవాసి మగవాడు పరధ్యానంలో పడినప్పుడు తన మాటల్ని ఆపి, అతని మనసు మళ్ళీ కుదుట పడేంత వరకు వేచి ఉండడాన్ని ఆడవాళ్ళు అర్థం చేసుకున్నాడు, అలవాటు చేసుకున్నారు. అని వస్తే ఏమనుకోకండి. అతను కుదుట పడిన తరువాత ఆమె తన మాటల్ని మళ్ళీ కొనసాగించేది. కొన్ని సందర్భాల్లో అతను పూర్తి ఏకాగ్రతతో తన మాటల్ని వినడం సాధ్యం కాదన్న విషయాన్ని ఆమె అర్థం చేసుకుంది. మగవాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే వారు తమ ఏకాగ్రతను పూర్తిగా కేంద్రీకరించగలిగిన పరిస్థితుల్లో ఉంటారని, అప్పుడు మాత్రమే వాళ్ళతో మంచిగా మాట్లాడాలి అన్నిటిని మనసు విప్పి అని ఆడవాళ్ళు తెలుసుకున్నారు. అలా కాకుండా వాళ్ళే కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇలా వెళ్లి చెప్తే వాళ్ళు పట్టించుకోరు. అలా పట్టించుకోకపోతే మన మీద ప్రేమ లేదేమో అని ఆడవాళ్ళు అనుకుంటారు. ఇక అప్పటినుంచి రుసరుసలు, గసగసలు. అలా కాకుండా అతను కష్టంలో ఉన్నాడు అని వదిలేస్తే, అతను మనం చెప్తున్నది వింటూ ఉంటారు. మధ్యలో వేరే ఫోననో, ఇంకేదనో వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చిన తర్వాత అతను ఆ! ఏంటి? అని అడిగితే మనం చెప్పాలి. అలా అడగకుండా ఉన్నాడంటే మనం చెప్పకూడదు. ఇవన్నీ కూడా ఆడవాళ్ళు తెలుసుకున్నారు. మగవాళ్ళు తమ ఒంటరి గుహల్లో పూర్తిగా బందీలవ్వడాన్ని ఒక వ్యక్తిగత తృణీకారంగా ఆడవాళ్ళు పరిగణించడం లేదు. అంతరంగిక సంభాషణల్ని కొనసాగించడానికి అది అనువైన సమయం కాదని తెలుసుకొని, వారు తమ సమస్యల గురించి స్నేహితులతో చర్చించడం, లేదా మరేదైనా వినోద కార్యక్రమంలో నిమగ్నమవ్వడం, లేదా షాపింగ్‌కి వెళ్ళడాన్ని అలవాటు చేసుకున్నారు. ప్రేమ, ఆమోదం తమకు లభించాయని ఎప్పుడైతే మగవాళ్ళు భావిస్తారో, అప్పుడు వారు తమ ఒంటరి గుహల్లో నుంచి సత్వరం బయటికి రావడాన్ని కూడా ఆడవాళ్ళు గమనించారు. హమ్మయ్య! ఇక్కడితో అయిపోయిందండి. పుస్తకం చిన్నదే అయినప్పటికీ నేనే కొంచెం ఎక్కువగా మాట్లాడేస్తున్నట్లున్నాను. ఏం చేద్దాం అలా అయిపోతుంది మరి. ఈ అధ్యాయంలో నాకు తెలిసింది ఏంటి అంటే, ఈ చాప్టర్‌లో మగవాడికి ప్రాబ్లమొస్తే సైలెంట్ అయిపోతాడు. ఆడవాళ్ళకి అసలే చెప్పడు. ఎవ్వరికీ చెప్పడు. ఆడవాళ్ళకి కూడా చెప్పడు. ఇంట్లో ఆడవాళ్ళకి. అలా చెప్తే తన పరువు పోతుంది అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే నా భార్య నన్ను అర్థం చేసుకుంటుంది, తను నేనేం చేసినా నన్ను నిందించకుండా నాకు సపోర్ట్ చేస్తుంది అని ఒక్క నమ్మకం వస్తే ఆ మగాడికి ఇక దాచుకోడు. తన ఫ్రెండ్, తన వైఫ్, తన ప్రతిది ఇక ఆ భార్య అనుకుంటాడు గాబట్టి, మొత్తం గూడా ఆమెతో చెప్పుకోగలిగే ఆస్కారం ఉంటుంది. కానీ ఎప్పుడూ అంత నమ్మకం అతనికి ఏర్పడాలి. ఇకపోతే ఆడపిల్లలు. చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెరుగుతారు. ఏ చిన్న కష్టం వచ్చినా ఏడుపు రూపంలో అయినా బయట పెట్టేస్తారు. లోపల ఏది దాచుకోరు. అలా దాచుకున్న కొద్దీ వాళ్ళకి స్ట్రెస్ ఎక్కువవుతూ ఉంటుంది. అలానే ఇలా చెప్పడం ద్వారా ప్రేమని కోరుకుంటారు. కాబట్టి మగవాడు ఆడపిల్ల ఏదైనా కష్టం చెప్తుంది భార్య అని అంటే, నన్ను నిందించడానికి, నన్ను తప్పు పట్టడానికి ఈమె ఇలా చెప్తుంది అని ఆలోచించకుండా, ఆమేదో చెప్తుంది. ఆమెకి ఆ నిమిషం మనమేం ప్రేమనివ్వాలి? ఆమె చెప్పిందంతా పూర్తిగా వినాలి అని మగవాడు తెలుసుకోవాలి. ఇలా మగవాడు తెలుసుకొని ఆవిడ చెప్పింది వినడం నేర్చుకోవడం చాలా ముఖ్యం. ఆమె పెట్టింది తినాలి, చెప్పింది వినాలి. ఇవి 2 మగవాడు నేర్చుకుంటే స స అంటే నేర్చుకుంటే సంతోషం ఇంకా. అలానే ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో రాదు. వాళ్ళు చెప్పుకుంటే, "ఏంట్రా నువ్వు మగాడివి కదా! దీనికి గూడా ఏడుస్తావా?" అంటారు. లేదంటే, "ఈ మాత్రం ప్రాబ్లమ్ కూడా సాల్వ్ చేసుకోలేవా?" అంటారు. ఇలాంటి వాటి అన్నిటిని ఆలోచించుకొని అతనేమైపోయాడు, అతనిలోకి అతను వెళ్ళిపోయాడు. ప్రాబ్లమ్ అంటే అది సొల్యూషన్ దొరికే వరకు ఇక మనిషిలా ఉండడు. అలా సొల్యూషన్ దొరకాలి అంటే
అతను మంచిగా ప్రాబ్లమ్ వైపు ఆలోచించాలి. కానీ ఈ స్ట్రెస్ పెరిగే కొద్దీ అతని ఆలోచన గడబిడ అయిపోయి మందు మీద పడ్డం, సిగరెట్ మీద పడ్డం, ఫ్రెండ్స్‌తో తిరగడం, వేరే వేరే పనులు చేయడం ఇలా చేస్తూ ఉంటారు. సో, దానివల్ల ప్రాబ్లమ్ ఇంకా కాంప్లికేట్ అవుతుంది. అది మగవాళ్ళు ఆలోచించుకోవాలి. లేదు వార్తలు చదివి, ఆటలాడుకొని, వ్యాయామం చేసి, అలా చేస్తూనే పాజిటివ్‌గా థింక్ చేసి, ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసుకుంటే ఓకే. కానీ కాకుండా వేరే వేరే మార్గాలను ఎంచుకొని ఒంటరి అయిపోతూ, ఇంట్లో వాళ్ళకేం చెప్పకుండా, ఇటు ఇంట్లో డబ్బులు నాశనం చేస్తూ, ఇంట్లో ప్రశాంతత నాశనం చేస్తూ, నువ్వు కష్టపడుతూ అంటే మగవాడిగా చేస్తే ఎవ్వడికి లాభం ఉండదు. ఇదొక్కటి అర్థం చేసుకోవాలండి. ఇక రాబోయే పాఠం ఏంటి? పాఠం అనకూడదు అన్నాను. మళ్ళీ అంటున్నాను అధ్యాయం. పరస్పర స్ఫూర్తికి మార్గం ఏంటో తెలుసుకుందాం. ఈరోజు చదవను. వచ్చే వారం మళ్ళీ ఈ 4వ పరస్పర స్ఫూర్తికి మార్గం ఏంటి అన్నది మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి సెలవు. జయ శ్రీరామ. స్వస్తి.